హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం మెర్సనరీ ఎన్విరాన్మెంట్ చాప్టర్ 1 to 20 వరకు మీకు ఈ వీడియో తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. యాక్చువల్గా ఈ క్విక్ రీక్యాప్ వీడియో ఎందుకని అప్లోడ్ చేశానంటే ఇంకో 2 డేస్లో ఒక కంప్లీట్ ఫుల్ లెంత్ వీడియో అయితే రాబోతుంది మెర్సనరీ ఎన్విరాన్మెంట్ సంబంధించినది. సో ఇది ఒక క్విక్ రీక్యాప్ మాత్రం ఉండాలని ఈ వీడియో చేస్తున్నాను. ప్లీజ్ ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి, కొంచెం సపోర్ట్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. స్టార్టింగ్ లో మనకు ఒక బిల్డింగ్ అనేది చూపిస్తారు. సో ఆ బిల్డింగ్ లోపల అయితే 2 పర్సన్స్ కట్టేసి ఉంటారు. సో ఆ 2 పర్సన్స్ లో ఒక పర్సన్ అయితే నన్ను క్షమించండి ప్రొఫెసర్, ఇదంతా మా వల్లే జరిగింది, సో మా వల్లే మీరు బందీగా ఉన్నారు అడ్డంతో. దానికి ఆ ప్రొఫెసర్ గార్డ్ కూడా లేదు మేజర్ గ్యాంగ్ మీరు బాగానే కష్టపడ్డారు అనడంతో అప్పుడే మన గ్యాంగ్ గార్డ్ కూడా లేదు సార్ ఇదంతా మా తప్పే, లిటరలీ మా ఇంటర్ని ఎవరు లీక్ చేశారో తెలియదు కానీ లిటరలీ వాని వల్ల మనం ఇప్పుడు ఇలా ప్రిజనర్స్ గా ఉన్నాము అని చెప్పడంతో అప్పుడే ఒక పర్సన్ డోర్ తెరుచుకొని ఏంట్రా మాగుతున్నారు అని చెప్పి వెంటనే ఇంకొక పర్సన్ తీసుకొని వస్తారు. ఆ పర్సన్ పేరు కిమ్ అనమాట. సో వాడిని చూసిన మన గ్యాంగాడు రేపు బాస్టర్ నేను చంపేస్తాను అని వార్న్ చేయడంతో ఇంక వెంటనే వాడు కూడా వాళ్ళ భాషలో విని తిట్టి వెంటనే మన గ్యాంగ్ నెత్తి మీద అయితే గన్నుతో ఒక షాట్ ఇస్తాడు. దెబ్బకు మనోడు కింద పడిపోతాడు. అప్పుడే మనోడు కూడా నవ్వుకుంటా మీరు ఎంత ట్రై చేసినా ఇక్కడ నుంచి తప్పించుకోలేరా అని చెప్పి తను వెళ్ళిపోతాడు. అప్పుడే గ్యాంగాడు కూడా షెట్ మనం వీడి చేతిలో పావుల్లాగా దొరికిపోయాం, వీడికి నచ్చినప్పుడు మనల్ని కొడుతున్నాడు కానీ మనం ఏం చేయలేని సిచ్యువేషన్ లో ఉన్నామని చెప్పి వీళ్ళంతా బాధపడుతూ ఉంటారు. అప్పుడే కిమ్ కూడా గ్యాంగ్ సార్ మీరు బాగానే ఉన్నారా అనడంతో మన గ్యాంగ్ కూడా ఓకే నేను బాగానే ఉన్నాను కానీ మెయిన్ మన టీం అంతా ఎలా ఉన్నారు అనడంతో అప్పుడే ఇంకొకసారి డోర్ తెరుచుకుంటుంది. అండ్ ఇంతకు ముందర ఏ పర్సన్ అయితే వీళ్ళని కొట్టాడో ఆ పర్సనే చూస్తూ ఉంటాడు. అప్పుడే మన గ్యాంగాడు ఏరా అలా చూస్తూ ఉండడంతో అప్పుడే మనోడు స్ప్రో గోల్పై కింద పడిపోతాడు. అండ్ తన వెనకలైతే ఒక పర్సన్ మాస్క్ పెట్టుకొని వచ్చింటాడు అనమాట. సో వెంటనే ఆ పర్సన్ చూసి వీళ్ళంతా ఎవర్రా వీడియో అనుకునే లోపలే వెంటనే ఆ పర్సన్ కూడా ఓకే హాస్టేజెస్ మీరేనా, అయితే నేను మిమ్మల్ని కాపాడడానికి వచ్చాను, సరే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదండి అనడంతో అప్పుడే మన గ్యాంగాడు కూడా ఏంటి వీడి కొరియాలో మాట్లాడుతున్నాడు, బహుశా మమ్మల్ని కాపాడడానికి వచ్చాడా, అయితే మమ్మల్ని కాపాడడానికి బ్యాకప్ టీం అనేది వచ్చినట్లుంది అని చెప్పి వీళ్ళందరూ కూడా వెంటనే ఆ మాస్క్ వేసుకునే పర్సన్ వెనకలు అయితే వెళ్తూ ఉంటారు. ఇంకప్పుడే మన వాళ్ళందరూ కూడా బయటకు వచ్చిన వెంటనే వీళ్ళందరికీ షాక్ మీద షాక్ తగులుతూ ఉంటుంది. ఎందుకంటే మనోడు ఒక్కడే వచ్చింటాడు అనమాట. సో తనతో పాటు ఏ బ్యాకప్ టీం కనపడదు. అదే ట్విస్ట్ అనుకుంటే అక్కడ ఉండే జనాలందరూ కూడా కింద పడిపోయి ఉంటాడు. ఏంట్రా వీళ్ళందరినీ నువ్వే కొట్టావా అనడంతో అప్పుడు మన హీరో గారు కూడా అదంతా మాట్లాడే టైం లేదు, త్వరగా వెళ్దాం పదండి అని చెప్పి దారి మధ్యలో ఎవడెవడు అడ్డం వస్తుంటే వాళ్ళందరినీ కూడా కుక్కను కొట్టినట్లు కొట్టుకుంటా ఆ దావనంతా క్లియర్ చేస్తూ ఉంటాడు. సో అప్పుడే వెంటనే కొంతమంది గన్స్ తో కూడా అటాక్ చేస్తాడు. అప్పుడే క్యాంగాడ్ కూడా షెట్ మేము 4 మాత్రమే ఉన్నాం, సో వాళ్ళ దగ్గర ఎక్కువ మంది ఉన్నట్లున్నారు అనుకుంటాడు. కానీ అప్పుడే ఆ మాస్క్ పర్సన్ జస్ట్ స్ప్లిట్ సెకండ్స్ లో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ కుక్కను కొట్టినట్లు కొట్టి వెంటనే గన్ను కూడా తీసి అందరినీ టప్ప కాల్చి పారదూపుతాడు. అండ్ ఇది చూసిండే వెంటనే కాంగాడ్ మాత్రం అసలు ఎవర్రా వీడు అండ్ ఏ ఏజెన్సీ నుంచి వచ్చారా, ఇంత ట్రైన్డ్ పర్సన్ అండ్ వీడు ఎలా ఇంతలా ఫైట్ చేస్తున్నాడో, ఒక్కడే ఇంతమందిని అటాక్ చేస్తున్నాడు అండ్ ఇంతమందిని చంపి పారదొప్పుతున్నాడు, వీడు ఎక్కడి నుంచి వచ్చాడు అని చెప్పి వీళ్ళంతా అనుకుంటారు. అండ్ ఈ గ్యాప్ లోనే వెంటనే వీళ్ళు బయటకు కూడా వస్తారన్నమాట. అప్పుడే వెంటనే క్యాంగాన్ అసిస్టెంట్స్ అందరూ కూడా అక్కడ కనపడతారు. అప్పుడే క్యాంగాడు ఓ ఫ్రెండ్స్ మీరంతా కూడా బతికే ఉన్నారా, మీ అందరినీ ఎవరు కాపాడారు అనడంతో అప్పుడే వాళ్ళందరూ కూడా ఆ మాస్క్ పర్సనే మమ్మల్ని అందరినీ కాపాడేశాడు అనడంతో అప్పుడే వీళ్ళందరూ కూడా తనకు కంగ్రాచులేషన్ చెప్దాం అనుకుంటారు. కానీ అప్పుడే దూరం నుంచి కొన్ని బాంబ్స్ అనేటివి వీళ్ళ మీదకి పడుతూ ఉంటాయి. దీన్ని గమనించిండే మాస్క్ పర్సన్ కూడా వెంటనే కింద పడుకోండి అనడంతో వీళ్ళందరికీ అర్థం కాదు. అండ్ ఈ గ్యాప్ లోనే వీళ్ళ మీదకి అయితే బాంబ్స్ కూడా పడుతూ ఉంటాయి. అండ్ ఈ బాంబ్స్ ఎఫెక్ట్ వల్ల వెంటనే కాంగానికి బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది. అండ్ ఈ గ్యాప్ లోనే ఆ మాస్క్ మ్యాన్ యొక్క మాస్క్ అనేది కూడా ఊడిపోతుంది. సో ఆ మాస్క్ మ్యాన్ చూసిన మనోడు షాక్ అయిపోతాడు అనమాట. ఎందుకంటే అతను ఒక కుర్రాడు అనమాట, మాక్సిమం 16 to 17 ఉంటాయి. సో తనని చూసిన మన క్యాంగాడు ఏంట్రా వీడు ఒక కుర్రాడా అని చెప్పి షాక్ అవుతాడు. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్ అయ్యి 6 months తర్వాత మనకు ఒక సీన్ చూపిస్తారు. అక్కడే మన హీరో గాడు ఒక స్కూల్లోకి అయితే ఎంటర్ అవుతాడు. అండ్ పక్కన ఉండే టీచర్ కూడా ఈ రోజు నుంచి ఈ అబ్బాయి మీ క్లాస్మేటే, సో తను కొత్తగా జాయిన్ అయ్యాడు కాబట్టి అందరూ ఇతనికి వెల్కమ్ చెప్పండి అండ్ నువ్వు కూడా నిన్ను పరిచయం చేసుకోవడంతో అప్పుడే మన హీరో గాడు కూడా తను పరిచయం చేసుకుంటాడు. నా పేరు ఈజిన్వు అంటాడు. అండ్ సైడ్ టైటిల్ కార్డ్ లో టీనేజ్ మెర్సనరీ అని చెప్పి టైటిల్ కార్డ్ అనేది పడుతుంది. అండ్ ఈ సీన్ తోనే చాప్టర్ 1 ఎండ్ అయింది ఫ్రెండ్స్. ఈ చాప్టర్ స్టార్టింగ్ లో మనకి హీరో యొక్క సిస్టర్ అనేది చూపిస్తారు. తన పేరు యుడియన్ అనమాట. తను కూడా తన క్లాస్ లో అయితే కూర్చొని ఉంటుంది. అండ్ ఈ గ్యాప్ లోనే తన క్లాస్మేట్ వచ్చి మీకు తెలుసా కొత్తగా మన స్కూల్లోకి అయితే ట్రాన్స్ఫర్ స్టూడెంట్ వచ్చాడు, తను ఎంతో అందంగా ఉన్నాడు, తను మన కాలేజ్ లో అయితే 3rd year కి జాయిన్ అయ్యాడంట అనడంతో ఇంకా మాటలు విన్న తను కూడా ఓ వీళ్ళు ఖచ్చితంగా నా బ్రదర్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, ఇన్ఫాక్ట్ తను ఎంతో అందంగా ఉన్నాడు, 10 years బ్యాక్ జరిగిన ప్లేన్ క్రాష్ లో మా మదర్ అండ్ ఫాదర్ తో పాటు తను కూడా చనిపోయాడు అనుకున్నా కానీ ఇప్పుడు మళ్ళీ తను తిరిగి వచ్చాడు, సో తను ఎంతో అందంగా ఉన్నాడని చెప్పి తను అనుకుంటూ ఉంటుంది. అండ్ ఈ గ్యాప్ లోనే మన డేమన్ పాపను అయితే వేరే ఒక అమ్మాయి పిలిచింది. సో వెంటనే మన డేమన్ కూడా క్షమించి నేను ఏదో ఆలోచనలో ఉండి పట్టించుకోలేదు అనడంతో అప్పుడే తను తిడుతుంది అనమాట, నీకేమైనా పిచ్చి పట్టిందా, నువ్వు ఎక్కడ ఆలోచిస్తున్నావు, నేను ఎన్నిసార్లు పిలవాలి అనడంతో అప్పుడే తను కూడా క్షమించు ఏం కావాలి అనడంతో అప్పుడే ఆ అమ్మాయి కూడా ఓకే నీ జిమ్ యూనిఫామ్ నాకు ఇవ్వు అనడంతో అప్పుడే మన డేమన్ కూడా ఒకవేళ నేను నీకు ఇది ఇస్తే నేనేం చేయాలి అనడంతో అప్పుడే తను కూడా ఏంటి నాకే ఎదురు మాట్లాడతావా అని చెప్పి వెంటనే చెంపకు షాట్ ఇస్తుంది. దెబ్బకు మన పాప షాక్ లేకి వెళ్ళిపోతుంది. అప్పుడే తను కూడా నీ చావు నువ్వు ఎలాగైనా చావు బట్ నాకు మాత్రం
మాత్రం డ్రెస్ ఇవ్వు, అర్థమైందా అనడంతో ఇంకా మన డేమన్ కూడా ఓకే అంటుంది. దీన్నంతటిని అక్కడ ఉండే ఎంతో మంది చూస్తూ ఉంటారు కానీ బట్ ఒక్కరు కూడా తనని క్వశ్చన్ చేయరు అనమాట ఇలా బులీ చేస్తున్నందుకు. అండ్ నెక్స్ట్ సీన్ లో మనకు ఒక ట్రైనింగ్ క్యాంప్ అనేది చూపిస్తారు. అక్కడ అందరూ కూడా ఒక హార్స్ ట్రైనింగ్ అనేది తీసుకుంటూ ఉంటారు. అక్కడే మనకి మేజర్ క్యాంగ్ అయితే చూపిస్తామట. తన దగ్గరికి ఒక అసిస్టెంట్ వచ్చి, మేజర్ క్యాంగ్ ఈ రోజు మన ఈజిన్ తన ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ కి వెళ్ళాడు అనడంతో అప్పుడే మన క్యాంగ్ కూడా ఓకే దట్స్ ఆల్ రైట్ అనడంతో అప్పుడే పక్కన నుండి అసిస్టెంట్ గడ మాత్రం అలా ఎలా అంటారు. ఇన్ఫాక్ట్ వాడికి 9 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి వాడు ఒక హార్స్ లొకాలిటీలో అయితే పెరిగాడు. అట్లాంటి ఇప్పుడు మీరు తన ఇంటికి అయితే పంపించారు, ఇప్పుడు వాడు అక్కడ ఎలా ఉన్నాడో అనడంతో అప్పుడే కెప్టెన్ గ్యాంగ్ కూడా ఓకే వాడి కొరియా అనేది బాగానే సెట్ అవుతుందిలే. ఇన్ఫాక్ట్ వాడి ఇన్నాళ్ళు ఎక్కడున్నా సరే ఇప్పుడు వాడు ఇంట్లో ఉండాల్సిన సమయం. నాకు తెలిసినంత వరకు ఆ కొరియా ఇంకా వాడి ఇండ్లు వానికి మంచి సాటిస్ఫాక్షన్ ఇస్తుందని అనుకుంటున్నాను, నువ్వేమంటావు అనడంతో దానికి వాడు కూడా అఫ్ కోర్స్ సార్ అంటారు. అండ్ ఇంకొకసారి మన యూజిన్ మాత్రం ఒక పర్సన్ అయితే కుక్కను కొట్టినట్లు కొడతాడు అనమాట. ఒకటే షాట్ వాడు పడిపోయి ఉంటాడు. అప్పుడే మన యూజిన్ తన మనసులో బహుశా నేను కెప్టెన్ గ్యాంగ్ గారికి ఇచ్చిన ప్రామిస్ అనేది ఫస్ట్ డేనే బ్రేక్ చేశాను అనుకుంటా అని చెప్పి బాధపడతాడు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసన్. అప్పుడే మనకు ఫ్లాష్ బ్యాక్ చూపిస్తామట. మన ఈజిన్ గడు తన క్లాస్ లోకి ఎంటర్ అవుతున్నప్పుడు అప్పుడే తనని పడేయాలని చెప్పి ఒక స్టూడెంట్ గడు అదే పని కాలడ్డం పెడతాడు. బట్ మనోడు దాన్ని గమనించి వెంటనే తప్పించుకొని పక్కనకి వెళ్తాడు. ఇంక వెంటనే వాడు మన ఈజిన్ గారితో గొడవ పడదామని కూడా ట్రై చేస్తాడు. బట్ అప్పుడే మన ఈజిన్ గడు క్యాంగ్ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటారు అనమాట. మన మేజర్ క్యాంగ్ మన ఈజిన్ గారికి మరీ చెప్పింటారు అనమాట, నువ్వు దయచేసి కొరియాలో ఎవరితో గొడవ పడద్దు, ఒకవేళ గొడవ పడితే నువ్వు ఖచ్చితంగా వాళ్ళని చంపేస్తావు, సో అందుకనే గొడవ పడద్దు అని చెప్పింటాడు. సో అది గుర్తు తెచ్చుకుని మన ఈజిన్ కూడా ముందరుండే లీగ్ అంతా గొడవ పడకుండా సైలెంట్ పక్కకి వెళ్ళి కూర్చుంటాడు. సో అక్కడే మనోనికి పార్క్ అనేవాడు కూడా తనకు ఒక మంచి ఫ్రెండ్ గా మారుతాడు. ఇంకా అప్పుడే పార్క్ చూసి మన ఈజిన్ కూడా ఓకే ఈ కొరియా అనేది బాగా పీస్ఫుల్ గా ఉంది అని చెప్పి మనోడు అనుకుంటూ ఉంటాడు. అప్పుడే క్లాస్ లో నుంచి పక్కన తిరిగి చూస్తే అక్కడ ఒక ట్రైనింగ్ క్యాంప్ అనేది ఉంటుంది అనమాట. టీచర్ అందరికి ట్రైన్ చేస్తూ ఉంటాడు. సో దాన్ని చూస్తే మన ఈజిన్ గడు ఒక్క సెకండ్ తన మెర్సనరీ లైఫ్ అనేది గుర్తు తెచ్చుకుంటాడు. తను చిన్నప్పుడు మెర్సనరీగా మారినప్పుడు తనకంటూ కష్టమైన ట్రైనింగ్స్ అనేవి ఇచ్చి ఉంటాడు అనమాట. అండ్ దాన్ని గుర్తు తెచ్చుకుని మన ఈజిన్ గడు కూడా ఓకే ఇప్పుడు ఇదంతా నా లైఫ్ కాదు, ఇప్పుడు నేను ఒక పీస్ఫుల్ లైఫ్ లో ఉండాలని చెప్పి మనోడు ఆలోచిస్తాడు. సో అలా ఫస్ట్ డే ఎండ్ అవడంతో మన ఈజిన్ గడు తన సిస్టర్ని తీసుకొని ఇంటికి వెళ్తూ ఉంటాడు. సో అలా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఒక రెస్టారెంట్ దగ్గర అయితే మధ్యాహ్నం ఏ అమ్మాయి అయితే మన డేమన్ని కొట్టిందో ఆ అమ్మాయి పక్కన ఇంకొక అమ్మాయి ఉంటుంది. సో తను మన డేయాన్ని చూసి ఏ పక్కన ఎవర్రా నీ బాయ్ ఫ్రెండ్ అనడంతో లేదు తిను మా అన్నయ్య అంటుంది. అప్పుడే మన ఈజిన్ కూడా తన ఎవరు అనడంతో వెంటనే మన డేమన్కి ఏం చెప్పాలో తెలియక తను నా ఫ్రెండ్ అని చెప్తుంది. సో ఆ మాట విన్న అమ్మాయి ఏంటి నేను నీ ఫ్రెండ్ అనడంతో ఇంకా వెంటనే మన డేయానికి అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కాదనమాట. అప్పుడే వెంటనే ఆ ముగ్గురులో ఒకడు వచ్చి మన ఈజిన్ గంతో గొడవ పడుతూ ఉంటారు అనమాట. అండ్ దూరం నుంచి మీ ఇంటి వాళ్ళిద్దరు కూడా ఇది చూస్తూ ఉంటారు. అప్పుడే మన ఈజిన్ గడ్ కూడా ఇంత గొడవ పడదాం అనుకుంటాడు కానీ మళ్ళీ క్యాంగర్ గుర్తొచ్చి వెంటనే గొడవ పడ్డు. అండ్ ఈ గ్యాప్ లోనే వాడు వెంటనే మన క్యాంగర్ యొక్క కాలర్ పట్టుకొని ఏరా చెత్తనా కొడక ఎందుకని నా కళ్ళల్లో అట్లా పెట్టి చూస్తున్నావు, గుడ్లు పీకి చంపి పారు దుబ్బుతా అనడంతో ఇంకా వెంటనే మన ఈజిన్ ఏం చేయాలో అర్థం కాదు. అండ్ వెంటనే ఈ గ్యాప్ లోనే డేమన్ కూడా ఒకటేసారి తల దించుకొని నన్ను క్షమించండి, నాదే తప్పు, దయచేసి మా అన్నయ్యని కొట్టకండి, కావాలంటే నన్ను పనిష్ చేయండి, నాదే తప్పు అని అడుగుతుంది. ఇంకా ఆ మాటలు విన్నా ఇంకా మన ఈజిన్ గానికి పిచ్చ కోపం వస్తుంది. ఎందుకంటే తన కళ్ళ ముందర తన సిస్టర్ అయితే కాళ్ళ మీద పడి వేరే వాళ్ళని బతిమలాడడానికి చూసిన మన ఈజిన్ గానికి కోపం రావడంతో వెంటనే తన కోట్ అనేది బయట తీసి ఈజిన్ ముఖం మీద కప్పి ఒక్క సెకండ్ చెల్లమ్మ ఇప్పుడే వస్తానని చెప్పి వెంటనే వాళ్ళిద్దరిని ఒక్కొక్క షాట్కి ఒక్కొక్కరిని కుక్కను కొట్టినట్లు కొట్టి పడేస్తాడనమాట. ఇంక పక్క నుండి అమ్మాయి దాన్ని చూసి భయపడిపోతుంది. బట్ మన ఈజిన్ మాత్రం తన ఏమనుకోకుండా సైలెంట్ గా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా వెంటనే తన సిస్టర్ని కూడా తీసుకొని అక్కడ నుంచి వెళ్తూ ఉంటారు. అప్పుడే డేయాన్ కూడా తనని చూసి భయపడుతూ ఉంటుంది కానీ బట్ రిటర్న్ లో ఆ అమ్మాయి కూడా వీళ్ళని చూసి భయపడ్డాన్ని చూసి మన డేయాన్కి అసలు అర్థం కాదు. అండ్ వెళ్ళే దారిలో మన సిస్టర్ అడుగుతుందన్నమాట ఈజిన్ ని, తను నువ్వేమన్నా అన్నావా అనడంతో వెంటనే మన ఈజిన్ కూడా లేదు తనకు జస్ట్ నేను చెప్పాను అంతే అంటాడు. ఇంకలా వాళ్ళిద్దరు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతారనమాట. సో అలా నైట్ అవుతుంది. ఆ నైట్ వాళ్ళ తాతయ్య వాళ్ళ కోసం డిఫరెంట్ వంటలు చేస్తే ఇంకా మన ఈజిన్ గడ్ అయితే వాళ్ళ తాతయ్య కోసం సామాన్లు కడుగుతాడు. సో అలా వీళ్ళ ముగ్గురు కూడా ఆ రోజు ఎంతో బ్యూటిఫుల్ టైం అనేది స్పెండ్ చేస్తాడు. అండ్ అలా నైట్ అయితే అవుతుంది. ఈసారి మన ఈజిన్ గడు ఆ బ్యూటిఫుల్ డే అనేది సెలెక్ట్ చేసుకుని బహుశా ఫ్యామిలీ అంటే ఇదేనేమో, నేను ఇన్నాళ్ళు ఇటువంటి రిలేషన్స్ మిస్ అయిపోయానని చెప్పి బాధపడుతూ ఉంటాడు. అండ్ సడన్ గా తనకైతే నైట్ టైం ఒక నైట్ మేర్ అనేది వస్తుంది. అదే ఆ ఫ్లైట్ క్రాష్ అండ్ తన యొక్క ఓల్డ్ లైఫ్ అనేది మొత్తం అంతా గుర్తు తెచ్చుకొని మనోడు సడన్ గా పైకి లేస్తాడు. అలా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా వెంటనే మన ఈజిన్ గడ్ వెళ్ళి చూస్తే ఆల్రెడీ వాళ్ళ గ్రాండ్ పై అయితే వర్క్ వెళ్ళింటాడు. సో వెంటనే డయాన్ కూడా తన కోసం బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేశాను, సరే అన్నయ్య నేను స్కూల్కి వెళ్ళొస్తానని చెప్పి వెంటనే తనైతే వెళ్ళిపోతుంది ఎర్లీగా స్కూల్కి. బట్ మన ఈజిన్ గడ్కి అర్థం కాదన్నమాట, ఇంకా టైం ఉంది కదా తిని ఎందుకని ఇంత త్వరగా వెళ్తుంది అని చెప్పి మనోడు అనుకుంటాడు. బట్ మనోడు పెద్దగా పట్టించుకోడు దాన్ని. ఇంకొకసారి మన డయాన్ అయితే తన క్లాస్కి అయితే వెళ్తుంది. బట్ అక్కడే తన కోసం ఆల్రెడీ లీజిన్ పాప అయితే వెయిట్ చేస్తుంటుంది. ఎవరైతే అమ్మాయి మన డయాన్ని బుల్లి చేస్తుందో తను, అండ్ తన పక్కన ఉండే అమ్మాయి చెప్పేసి ఉంటుంది అనమాట, నిన్న నాతో పాటు ఉండే ఆ ఇద్దరిని కొట్టినది వీళ్ళన్నయ్యే అనడంతో అప్పుడే లీజిన్
ఈజిన్ పాప తనని తిట్టి ఏంటి నీతో పాటు మీ అన్నయ్య వచ్చాడని చెప్పి పెద్ద ఫోర్స్ కొడుతున్నావు అంట. నిన్న ఇద్దరు మనుషుల్ని నా మెంబర్స్ ని కొట్టించావు కదా, వాళ్ళు ఎవరో కాదు మా అన్నయ్య గ్రూప్ లో ఉండే వాళ్ళే. సో ఇప్పుడు మా అన్నయ్య రివెంజ్ కోసం తన గ్యాంగ్ వేసుకొని వస్తున్నాడు. ఈసారి మీ అన్నయ్య కుక్క చావే ఉంటుంది, అది నువ్వు చూడబోతున్నావు అనడంతో ఇంకా ఆ మాటలు విని మన ఏఎన్ పాప అయితే ఇందులో మా అన్నయ్యని ఎందుకు లాగుతున్నారు అనడంతో అప్పుడే ఆ లీజన్ పాప తనని కొట్టి అరుస్తున్నావేంటే చెప్పిండేది మాత్రమే విను. అరుస్తున్నాడు వీడు, ఎదురు మాట్లాడుతున్నారు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఎంత మదం ఎంత మదం ఎంత మదం. ఇప్పుడు మా అన్న మీ అన్నని కుక్కను కొట్టినట్లు కొడతాడు అని చెప్తుంది. ఇంకా ఆ మాటలు విన్న మన ఏఎన్ పాప అయితే ఫుల్ గా భయపడుతుంది. లేదు నా అన్నయ్య నేను ఎలాగైనా కాపాడుకోవాలని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది తన క్లాస్ కి అయితే. సో తన క్లాస్ కి వెళ్ళి ఈజిన్ అని అరుస్తుంది. అండ్ ఈ గ్యాప్ లోనే మన ఈజిన్ గారు కూడా తన క్లాస్ కి అయితే వచ్చింటారన్నమాట రెగ్యులర్ గా లాగానే. అండ్ ఈ గ్యాప్ లోనే మన పార్క్ గాని అయితే అక్కడ ఇద్దరు బులీ చేస్తుంటారు, ఒకరు లీ అండ్ ఇంకొకరు జిమ్ అనేవాళ్ళు. సో వెంటనే మన ఈజిన్ రావడంతో ఇంక వానాయిలు కూడా బుల్లీనెస్ ఆపేసి ఈసారి వీడిని కాదురా వాడిని బులీ చేద్దామని చెప్పి అనాయిలు ప్లాన్స్ వేసుకుంటూ ఉంటారు. అండ్ ఇంకొక సైడ్ మన పార్క్ గాడు అండ్ ఈజిన్ గడ్ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే పార్క్ గడు ఈ రోజు ఈవినింగ్ మన ఇద్దరం కలిసి మీ ఇంటికి వెళ్దామా లేదంటే బయటికి వెళ్దామా అని అడగడంతో అప్పుడే మన ఈజిన్ గడు సారీ రా ఈ రోజు నా సిస్టర్ తో పాటు నేను ఇంటికి వెళ్ళాలి అనడంతో అవునా నీకు సిస్టర్ ఉందా ఎవరు అని అడుగుతాడు. దానికి మన ఈజిన్ కూడా నా సిస్టర్ పేరు డే అని తను కూడా ఈ స్కూలే అనడంతో ఇంకా ఆ మాటలు విన్న మన పార్క్ గడు ఓ డే అనా తను నీ సిస్టర్ అని చెప్తాడు. సో ఆ మాటలు విన్న మన ఈజిన్ గడు డే అని నీకు ముందే తెలుసు అనడంతో నాకేంటి ఈ హోల్ కాలేజ్ కి తెలుసు, ఇన్ఫాక్ట్ తను మిడిల్ స్కూల్ నుంచినే ఈ స్కూల్ కి అండ్ ఈ కాలేజ్ కి తను ఎంతో పాపులర్, ఇంతవరకు తన వెనకలు ఎంతో మంది అబ్బాయిలు పడ్డారు, తనతో పాటు ఫ్రెండ్షిప్ చేయాలి లవ్ చేయాలి అని చెప్పి. బట్ తను ఎవరిని పెద్ద పట్టించుకునేది కాదు. ఇన్ఫాక్ట్ అప్పుడే ఇంకొక సైడ్ ఈజిన్ పాప అయితే ఒక అబ్బాయిని క్రష్ చేస్తూ ఉండేది. బట్ ఆ అబ్బాయి మాత్రం మన డే అని అయితే క్రష్ చేస్తూ ఉంటాడు. సో అది తట్టుకోలేని ఆ ఈజిన్ అయితే ఆ రోజు నుంచి డే అని అయితే బులీ చేస్తూ ఉండేది. సో అది ఎంతో మందికి తెలిసినా సరే తనని ఎవరు ఎదిరించి మాట్లాడే వాళ్ళు కాదు. ఎందుకంటే ఆ ఈజిన్ కి ఒక బ్రదర్ ఉంటాడు. సో తనకంటూ ఒక గ్యాంగ్ ఉంది. సో వాడు ఎంతో పవర్ఫుల్ అని చెప్పి ప్రతి ఒక్కరు డే అని కాపాడదాం అనుకున్నా సరే వానికి భయపడి ఎవరు తనని కాపాడలేరు. అండ్ ఇంకొక సైడ్ తన సిస్టర్ అయిన ఈజిన్ కూడా మన డే అని మీద అయితే ఫుల్ గా బుల్లీనెస్ ప్రతిరోజు జరుపుతూ ఉండేది. అండ్ ఇప్పటికి కూడా అది కంటిన్యూ అవుతూ ఉంటుంది అని చెప్పి పార్క్ గారు చెప్పడంతో ఇంకా ఆ మాటలు విన్న మన ఈజిన్ గనికి పిచ్చి కోపం వస్తుంది. అండ్ ఈ గ్యాప్ లోనే మన డే అని కూడా అన్నయ్య అని డోర్ తెరుస్తుంది కదా. సో ఈ సీన్ కి అయితే వస్తుంది. అండ్ ఈ గ్యాప్ లోనే అక్కడికి ఈజిన్, పార్క్ అండ్ జిమ్ గాడు అండ్ ఈజిన్ వాళ్ళ అన్నయ్య కిమ్ సియోన్ గాడు అండ్ తన గ్యాంగ్ అందరూ కూడా వస్తారు. ఈజిన్ గారిని కొట్టడానికి ఆ కిమ్ సియోన్ గాడు వస్తాడు. సో తనకు సారీ చెప్పడం కోసం అండ్ తనని కాపాడడం కోసం తన సిస్టర్ అయిన డే అండ్ పాప కూడా వస్తుంది. అండ్ అప్పుడే డే అండ్ ఈజిన్ గారికి సారీ చెప్పడంతో అప్పుడే మన ఈజిన్ గారు కూడా నన్ను క్షమించి చెల్లెమ్మ, నువ్వు నాకు సారీ చెప్పడం కాదు నేనే వీళ్ళతో నీకు సారీ చెప్పిస్తానని చెప్పి మనోడు కిమ్ సియోల్ గ్యాంగ్ గాళ్ళని అయితే పిచ్చ కొట్టుడు కొడతాడు. ఒక్కొక్కరిని వన్ పంచ్ మ్యాన్ ఎలాగైతే కొడతాడో ఒకటే దెబ్బకి నాకౌట్ చేసి పారదొప్పుతాడు. ఇంకా చూసిన కిమ్ సియోల్ గాడు కూడా కోపంగా ఏంట్రా నువ్వు నా వాళ్ళనే కొడతావా, దమ్ముంటే నన్ను కొట్టు చూద్దామని చెప్పి వెంటనే వాని మీద అటాక్ చేస్తాడు కాల్తో కిక్ చేయడానికి. బట్ దాన్ని మనోడు ఈజీగా డాట్ చేసి ఏరా ఇదేనా నీ సత్తా అనడంతో ఇంకప్పుడే వాడు కూడా ఇది చూడని చెప్పి ఇంకొకసారి కిక్ చేస్తాడు. బట్ దాన్ని కూడా డాట్ చేసి మనోడు వాని ముఖం మీద ముక్కు మీద గుద్దుతాడు. దెబ్బకు మన కిమ్ సియోల్ గాడు అయితే కింద పడిపోతాడు. ఇంకప్పుడే మన ఈజిన్ గాడు కూడా మళ్ళీ వస్తావరా ఇంకెవడైనా వస్తాడా అండ్ దీన్నంతటిని చూస్తుంటే వాళ్ళ క్లాస్ అంతా కూడా షాక్ అయిపోతారు అనమాట. ఏంట్రా ఈజిన్ గాడు వచ్చి 2 రోజులు కూడా కాలేదు అప్పుడే కిమ్ సియోన్ గాని కొట్టారని చెప్పి వాళ్ళ క్లాస్ అంతా అనుకుంటుంటారు. అండ్ ఎప్పుడు మన ఈజిన్ గానితో గొడవ పడాలని వెయిట్ చేసి ఒక ఇద్దరు స్టూడెంట్స్ ఉంటారు కదా, వానాయిలు అయితే మైండ్ బ్లాక్ అయిపోయి ఉంటుంది అనాయిలకి. ఇంకా అప్పుడే మన ఈజిన్ గాడు కూడా తన సిస్టర్ దగ్గరికి వచ్చి ఓకే చెల్లెమ్మా మనం నీ రూమ్ కి వెళ్దాం పదా అంటాడు. బట్ ఈ గ్యాప్ లోనే అక్కడ పక్కన ఉండే హైనియోల్ పాపను కూడా చూస్తాడు. సో తినే కదా నేను బుల్లి చేస్తుంది అని చెప్పి వెంటనే తన వైపు వెళ్తూ ఉంటాడు. ఇంకా మనోడు నడవడంతోనే తన ఆరాకి హైనియోల్ పాపకి అయితే భయంతో ఉనికిపోతూ ఉంటుంది. బట్ ఈ గ్యాప్ లోనే మన డే అండ్ పాప్ కూడా వద్దనే తననే మనకు పదా మనం వెళ్దాం అని చెప్పి తను తీసుకొని వెళ్ళిపోతుంది. అప్పుడే మన హైనియల్ పాప్ కూడా వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి ఇంకొక రూమ్ లో కూర్చోబెట్టి మీకు అసలు సిగ్గే లేదారా ఇంతమంది కలిసి ఒక్కని కొట్టలేకపోతున్నారా అనడంతో ఇంకప్పుడే మన కిమ్సియల్ గడ్ అయితే నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే నువ్వే వెళ్ళి అటాక్ చేయపో నాకు సంబంధమే లేదన్నట్లు తనని తిట్టి అక్కడ నుంచి పంపించేస్తాడు. అండ్ ఇంకొకసారి మన ఈజిన్ గడ్ డే అండ్ పాప్ తో నడుచుకుంటా వెళ్ళుకుంటా తన రూమ్ వరకు వెళ్తాడు. సో అప్పుడే మన డే అండ్ పాప సరే అనియా నాకు రూమ్ వచ్చిందిలే నేను వెళ్తాను బట్ నువ్వు ఎందుకని వాళ్ళతో గొడవ పడ్డావు అనడంతో ఇంకప్పుడే మనోడు కూడా ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ అనేది గుర్తు తెచ్చుకుంటాడు. మనోడు మెర్సనరీగా ఉన్నప్పుడు ఒక ఫ్యామిలీని అటాక్ చేద్దామని వెళ్తాడు. బట్ ఆ ఫ్యామిలీ హెడ్ అయితే తన ఫ్యామిలీని కాపాడడం కోసం నన్ను చంపేయండి అంటాడు. అప్పుడే మనకు డౌట్ వస్తుంది అసలు ఎందుకని నువ్వు వాళ్ళని కాపాడుతున్నావు అనడంతో దానికి వాడు ఫ్యామిలీని కాపాడమే మన యొక్క మెయిన్ ప్రియారిటీ అని చెప్తాడు. సో దాన్ని గుర్తు తెచ్చుకొని మనోడు నిన్ను కాపాడమే కదా చెల్లెమ్మ నా ప్రియారిటీ, సో దానికోసం నేను ఎవరితైనా గొడవ పడతాను అంటాడు. ఇంకా ఆ మాటలు విని మన డే అండ్ పాప్ కూడా సంతోషంగా లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా మనోడు కూడా రిటర్న్ బ్యాక్ తన క్లాస్కి అయితే వస్తాడు. బట్ అక్కడ ఉండే జనాలంతా కూడా వాడిని ఒక హీరో లాగా చూస్తూ ఉంటాడు. బట్ మనోడు ఇదేది పట్టించుకోకుండా సైలెంట్ గా వెళ్ళి మన ఫ్రెండ్ పార్క్ గేమ్ దగ్గర కూర్చుంటాడు. అప్పుడే తనతో గొడవ పడుదాం అనుకుంటే ఆ ఇద్దరు స్టూడెంట్స్ తనతో వచ్చి ఓ గ్రేట్ మిత్రమా నువ్వు మా క్లాస్ లో ఉన్నందుకు మాకెంతో గర్వంగా ఉంది, లిటరల్లీ నువ్వు అనేలా కుక్కని కొట్టినట్లు కొట్టినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. అండ్ ఈ రోజు నుంచి మేమిద్దరం నీ కింద గుమాస్తాలుగా ఉంటాం, ఐ మీన్ సర్వెంట్స్ గా ఉంటాం, నువ్వు ఏ పని చెప్తే అదే చేస్తాము అంటాడు. ఇంకా అలా వీళ్ళు నలుగురు ఒక గ్యాంగ్ అయితే అవుతాడు. అండ్ ఇంకొకసారి మన హైనియల్ పాప అయితే డే అండ్ పాప
పాప రూమ్ తాకైతే వస్తుంది. అప్పుడే డిఎన్ పాప సంతోషంగా కూర్చోండాలని చూసి తన కోపంతో ఖచ్చితంగా దీన్ని వదిలిపెట్టను, ఈ రోజు వీళ్ళన్నయ్య కాపాడ్డాడు కదా, చూద్దాం ఇలా ఎన్నాళ్ళు కాపాడతాడు, ఇది కానీ నాకు ఒంటరిగా దొరకాలి, అప్పుడు చెప్తా దీని కథ అన్నట్లు తను బిహేవ్ చేస్తూ ఉంటుంది. సో అలా స్కూల్ అయితే ఎండ్ అవుతుంది. అండ్ ఈ రోజు కూడా మన ఈజిన్ గడ్ అయితే డిఎన్ పాపతో పాటు ఇంటికి వెళ్తూ ఉంటాడు. అండ్ వెనకాల నుంచి అయితే ఆయన అయితే కోప్పడుతూ ఉంటుంది, ఇది కానీ నాకు దొరకాలి, దీన్ని ఒక రేంజ్ లో బుల్లి చేస్తానని చెప్పి తను అనుకుంటూ ఉంటుంది. సో అప్పుడే వీళ్ళిద్దరూ కూడా నడుచుకుంటా వెళ్ళి ఒక వెజిటేబుల్ షాప్ లోకి వెళ్తారు. సో అక్కడే డిఎన్ పాప ఇంటికి కావాల్సిన సరుకులు తీసుకుంటూ ఉంటుంది. అండ్ అక్కడ ఉండే జనాలంతా కూడా మన ఈజిన్ గన్ చూసి అక్కడ ఉండే జనాలంతా కూడా ఫ్లాట్ అయిపోయి ఆ అబ్బాయి చూసావా ఎంతో అందంగా ఉన్నాడని చెప్పి బ్లెస్ చేస్తూ ఉంటారు. అండ్ దీన్ని గమనించిండే మన డిఎన్ పాప కూడా, అవునన్నయ్య నువ్వు ఇన్నాళ్ళు వేరే చోట ఉన్నావు కదా, సో అక్కడ ఏమైనా నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా అని చెప్పి అడుగుతుంది. సో ఆ మాటలు విని మనోనికి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక, లేదమ్మా నేను కొంచెం బిజీగా ఉంటే సో అందుకనే నాకు లవర్ లేదు అంటాడు. అండ్ అప్పుడే మనోడు కూడా ఒకవేళ నీకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అనడంతో అప్పుడే తను కూడా లేదన్నయ్య నేను కూడా నీలాగే బిజీనే, నాకు కూడా ఎవరు బాయ్ ఫ్రెండ్ లేడని చెప్తుంది. సో అలా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటే ఇంటికి అయితే వెళ్తారు. అండ్ అలా ఆ రోజు నైట్ కూడా వీళ్ళిద్దరూ డిన్నర్ చేస్తూ ఉంటారు వాళ్ళ తాతయ్యతో. అప్పుడే డిన్నర్ కంప్లీట్ అయిపోయిన వెంటనే వాళ్ళ తాతయ్య అయితే మన ఈజిన్ గానికి ఒక కొత్త మొబైల్ అయితే గిఫ్ట్ గా ఇస్తాడు. అండ్ అది చూసి డిఎన్ పాప షాక్ అవుతుంది. ఇంకా అది గమనించిన మన ముసలోడు కూడా, నీకు కూడా తొందరలో కొంటాలి అమ్మయ్య, ఇప్పుడు మీ అన్నయ్య వచ్చాడు కదా ఫర్ ది ఫస్ట్ టైం ఇన్నాళ్ళు తాగుతా, అందుకని తనకు ఒక గిఫ్ట్ కొని ఇచ్చాను అనడంతో అప్పుడే తను కూడా నాకేం అవసరం లేదు, నా దగ్గర ఉండే ఫోనే చాలే అని చెప్పి తను అంటుంది. అండ్ అలా ఆ రోజు నైట్ మనోడు తన సబార్డినేట్ కి అయితే మెసేజ్ చేస్తాడు, ఇప్పటి నుంచి నన్ను ఈ నెంబర్ తో అండ్ ఈ మొబైల్ తో కాంటాక్ట్ అవ్వండి అనడంతో ఇంకా అది చూసి వాళ్ళు కూడా, ఏంట్రా వీడు ఈజిన్ గడ్ అప్పుడే కొత్త ఫోన్ కొన్నాడా, వీడు కొరియాలో బాగానే డెవలప్ అయ్యాడు అనుకుంటా అని చెప్పి వాళ్ళు మురిసిపోతూ ఉంటారు. అండ్ అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అవుతుంది. యాజ్ యూజువల్ మన డిఎన్ పాప మనోని కోసం ఫుడ్ ప్రిపేర్ చేసి తను ఈ రోజు కూడా తొందరగా అయితే స్కూల్కి అయితే వెళ్తుంటుంది. బట్ తను ఎప్పుడైతే పరిగెత్తుకుంటూ వెళ్తుందో లేదో అప్పుడే తనైతే కొంతమంది లాక్కొని వెళ్ళి ఒక చోటుకి తీసుకొని వెళ్తారు. అండ్ అక్కడ ఉండే జనాలంతా కూడా మాస్క్లు వేసుకొని, ఏమే నువ్వు నీ బ్రదర్తో కొట్టిస్తావా, ఇప్పుడు దమ్ముంటే నీ బ్రదర్ని పిలిచు అని చెప్పి తనని ఒక మాల్లోకి తీసుకొని వెళ్ళి టాయిలెట్స్లో తనని ఎంతో ఘోరంగా కొడుతూ ఉంటారు. అండ్ వాళ్ళ వాయిస్ విన్న వెంటనే మన డిఎన్ పాపకి అర్థమైపోతుంది ఇది ఖచ్చితంగా హాయ్ నియోలు అండ్ తన గ్యాంగ్ పని అని చెప్పి. సో అలా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒక్కడికైతే ఒక పర్సన్ వాష్రూమ్కి వస్తాడు. బట్ అక్కడ ఉండే స్థితిలో మన డిఎన్ పాపని చూసి ఏమైంది అమ్మాయి అనడంతో అప్పుడే తను కూడా బాధపడుకుంటానే, ఏం లేదు నీకు కుదిరితే ఇక్కడ జరిగిండేది ఎవరికి చెప్పొద్దు అని చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అండ్ ఇంకొక సైడ్ మనకి డిఎన్ క్లాస్ని అయితే చూపిస్తారు. టీచర్ అడుగుతుంది అన్నమాట, డిఎన్ ఎందుకని ఈరోజు రాలేదు అనడంతో అప్పుడే మన హాయనియల్ పాప ఇంకెందుకు వస్తుంది, దాని ముఖం చూస్తే అందరూ నవ్వుతారని చెప్పి తను అలాగే ఇంటికి వెళ్ళిపోయింది అనుకుంటా అని చెప్పి తను మురిసిపోతూ ఉంటుంది. అండ్ ఇంకొక సైడ్ అలా ఆ రోజు క్లాస్ కూడా ఎండ్ అయిపోతుంది. అప్పుడే మన ఈజిన్ గడ్ తన సిస్టర్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటారు, కానీ తన సిస్టర్ ఎంతసేపటికి రాదు. సో తనకు కాల్ బ్యాక్ చేస్తారు కానీ తన ఫోన్ అయితే లిఫ్ట్ చేయదు. సో అలా వెయిట్ చేసి మనోడైతే తన ఇంటికి వెళ్ళిపోతాడు. అక్కడే తన షూస్ చూసి, ఓకే నా చెల్లెలు నాకంటే ముందే వచ్చేసింది అని చెప్పి తన తాకు వెళ్ళి అడుగుతాడనమాట, నువ్వు ఎందుకని ఈరోజు స్కూల్కి రాలేదు అనడంతో అప్పుడే మా డిఎన్ పాప కూడా లోపల బాధపడుకుంటానే, లేదని నాకు కొంచెం హెల్త్ బాగాలేదు నేను పడుకుంటాను అనడంతో అది మనోనికి నమ్మక, ఓకేలే చెల్లమ్మ నేను ఏమైనా లోపలికి రావాలంటే తనన్నే లోపలికి వస్తే తెలిసిపోతుంది అన్నట్లు, లేదని నేను వస్తే పడుకుంటాలే అంటుంది. ఇంకా మనోడు కూడా తన కోసం మెడిసిన్స్ తేవాలని చెప్పి బయటికి అయితే వెళ్తుంటాడు. బట్ ఈ గ్యాప్ లోనే షూస్ మీద ఉండే బ్లడ్ మార్క్ అయితే మనోడు గమనిస్తాడు. ఆ నెక్స్ట్ సీన్ లో మనోడు మెడిసిన్స్ తీసుకొని వెళ్ళి లోపల బలవంతంగా తనకు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. సో తన గాయాలను చూసి ఇంతగా ఎలా గాయాలు తగిలించుకున్నావు అనడంతో అప్పుడే డిఎన్ పాప నిజం చెప్తే ఎక్కడ జరిగే కాన్సిక్వెన్సెస్ అన్ని కూడా తను ఊహించుకొని ఖచ్చితంగా నేను హాయనియోలో ఇది చేసింది అన్నట్లు ప్రూఫ్ చేయడానికి నా దగ్గర ఎవిడెన్స్ కూడా లేదు. సో ఇట్లాంటివి జరిగినాయనుకో ఖచ్చితంగా మా తాతయ్యకి నేను బర్త్డేని అవుతానని చెప్పి, లేదని నేను మెట్ల మీద నుంచి పడ్డాను అంటుంది. ఇంక ఇది నమ్మలేని మనోడు కూడా, ఓకేలే అమ్మయ్య నువ్వు జాగ్రత్తగా పడుకో అని చెప్పి మనోడు కోపంగా బయటకు వస్తాడు. అండ్ నెక్స్ట్ సీన్ లో మన కిమ్ సియోన్ గారిని అయితే చూపిస్తారు. వాడు ఒక బార్ లో తన ఫ్రెండ్స్ అందరితో కూడా చిల్ అవుతూ ఉంటాడు. సో అలా మన వాళ్ళు మందు ఆగుతుండే అప్పుడే మన కిమ్ సియోన్ గారు, నేను ఎలాగైనా సరే ఈజిన్ గారిని చంపేస్తాను అని చెప్పి ఒక ప్లాన్ చెప్తాడు. అండ్ పక్కన ఉండే వాళ్ళు కూడా ఓకే ఈ ప్లాన్ బాగుంది వాడిని వేసేద్దామని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు. అప్పుడే హాయనియల్ పాప వానికి ఫోన్ చేసి, ఏరా అన్నయ్య నన్ను ఇంతకు ముందర నువ్వే చూసుకున్నావు కదా, సో ఇప్పుడు నీకు విషయం చెబుతున్నా, నేను ఆ డిఎన్ పాపను కుక్కని కొట్టినట్లు కొట్టే దాన్ని ఒక రేంజ్ లో బుల్లినెస్ జరిపాను అని చెప్పి తను చెప్పడంతో ఇంకా ఆ మాటలు విని మన కిమ్ సియోన్ గారు, ఓ చెల్లెమ్మ నేను అనుకున్నాను నువ్వు ఇచ్చేస్తావని, ఇప్పుడు చెప్తున్నా చూడు నువ్వు నిజంగానే నా చెల్లెలు, కమాన్ నేను పబ్లో ఉన్న పార్టీ చేసుకుందాం రా అంటాడు. ఇంకా తను కూడా అక్కడికి వస్తూ ఉంటుంది. బట్ ఈ గ్యాప్ లోనే ఆ బార్ లోపలికి అయితే మన ఈజిన్ గాడు అయితే ఒక రేంజ్ కోపంతో అయితే నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. సో తనని చూసి మన కిమ్ సియోన్ గాడు, ఏరా గొడవ పడ్డానికి వచ్చావా అనే లోపలే వెంటనే మన ఈజిన్ గాడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే అక్కడ ఉండే అందరినీ కూడా ఒకటే పంచుతో నాకౌట్ చేస్తుంటాడు. అండ్ ఇది చూసిన కిమ్ సియోన్ గాడు అయితే భయంతో వణికిపోతుంటాడు అనమాట, ఏంట్రా వీడు ఒక్కడే మా గ్యాంగ్ అందరినీ కూడా ఇలా కొడుతున్నాడు, అసలు వీడు మనిషేనా కాదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. సో ఆ గ్యాప్ లోనే మన ఈజిన్ గాడు కూడా ఎన్నిసార్లు చెప్పాలరా నీకు అనడంతో ఇంకా
మనోడు ధైర్యం తెచ్చుకుంటాను, నేను వదిలిపెట్టను రా, ఇది నా సామ్రాజ్యం అని చెప్పి వెంటనే బాటిల్తో మనోడి మీద అటాక్ చేద్దాం అనుకుంటాడు. కానీ ఈసారి కూడా మనోడు వాడిని కుక్కని కొట్టినట్లు కొడతాడు. బట్ ఈ గ్యాప్లోనే వానికి పిచ్చి కోపం వచ్చి, ఏంట్రా నువ్వు ఈసారి కూడా నన్ను కొడదాం అనుకుంటున్నావా, అలా జరగనివ్వను, నీకు భయం అంటే చూపిస్తానని చెప్పి వెంటనే బాటిల్ని పగలగొట్టి వాడిని పొడి చేయడానికి కూడా వెళ్తాడు. బట్ దాన్ని మన ఈజీగా డాట్ చేసి వాడిని గొంతు పట్టుకొని ఎన్నిసార్లు చెప్పాలరా నీకు అని చెప్పి వెంటనే ఒక గోడ దగ్గర ఆనిచ్చేసి టేబుల్ మీద పడుకోబెట్టి, ఇంకొకసారి చెప్తున్నా చూడు, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్, ఇంకొకసారి నువ్వు కానీ నీ చెల్లెలు కానీ నా సిస్టర్ని బుల్లీ చేయడం నాకు విన్నా తెలిసినా అండ్ మీ వల్ల నా సిస్టర్ ఏందన్నా బాధపడినా సరే మీ ఇద్దరిని కూడా చంపి పారదొప్పుతాను, ఇప్పుడు మాత్రం కొట్టాను, అది మాత్రమే గుర్తు పెట్టుకో అని చెప్తాడు. అండ్ అది విన్న ఆ కిమ్ సియోన్ గాడు భయంతోనే వణిగిపోతూ ఉంటాడు. ఇంకప్పుడే మన ఈజిన్ గాడు కూడా బయటకి అయితే వస్తుంటాడు. బట్ బయటకు వస్తున్న మన ఈజిన్ గానికి అయితే హై నియల్ పాప అయితే కనపడుతుంది. ఒక్క సెకండ్ మనోడు కోపంతో దాన్ని కూడా ఒక్కటే గుద్దుకు చంపేస్తాడేమో అన్నట్లు నేను అనుకున్నా కానీ, బట్ ఈ గ్యాప్ లోనే మనోనికి అయితే వాళ్ళ తాతయ్య ఫోన్ చేస్తాడు, ఎక్కడున్నావు ఈజిన్ అంటంతో. అప్పుడే మనోడు కూడా కోపాన్ని తగ్గించుకొని, ఆ తాతగారు పక్కనే ఉన్నాలండి, 2 నిమిషాల్లో మీ ముందుకు వచ్చేస్తానని చెప్పి మనోడు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. బట్ ఇంతకు ముందర మన హైనియోల్ ఎప్పుడైతే ఈజీని చూసిందో తన దగ్గర నుంచి వచ్చే ఆరా ఫీల్కే మన హైనియోల్ పాప భయపడకుండా వెనక్కి వెళ్ళకుండా కాలు దొందరుకొని కింద పడుతుంది. సో కింద పడిన వెంటనే తన చెయ్యి కూడా కొంచెం గాయం అయితే అవుతుంది. అండ్ ఈ గ్యాప్ లోనే మనోడు వెళ్ళిపోవడంతో తను కూడా కోపంగా, షెట్ ఈ నా కొడుకు మళ్ళీ నన్ను భయపెట్టాడని చెప్తుంది. అండ్ నెక్స్ట్ సీన్ లో మనకి ఈజన్ గారిని అండ్ తాతయ్య గారిని అయితే చూస్తారు. అప్పుడే తాతయ్య గారు బాధపడకుండా, నన్ను క్షమించి ఈజన్, నేను తనని జాగ్రత్తగా చూసుకోలేకపోయాను, సో తనని ఎవరో ఒకరు బుల్లీ చేస్తున్నారు, బట్ తను ఎవరు పేరు చెప్పడం లేదు, బహుశా తను అనుకుంటా ఈ తాతయ్య ఏం చేయలేడు అండ్ తనకి బర్త్డేన్ అవుతున్నాడు అని చెప్పి, అందుకనే తను నాకు ఏ విషయం చెప్పడం లేదు అండ్ నేను ఏం చేయలేని సిచ్యువేషన్ లో ఉన్నందుకు నన్ను క్షమించు అనడంతో ఇంక వెంటనే మన ఈజన్ గారు కూడా, లేదు తాతయ్య మీరు ఎలా బాధపడకండి, ఇప్పటి నుంచి నేను మీకు తోడుగా ఉన్నాను కదా, ఈజీని నేను జాగ్రత్తగా చూసుకుంటాను అండ్ మీ ఇద్దరిని కూడా నేను ఎంతో సంతోషంగా చూసుకుంటాను, మనమంతా ఒక ఫ్యామిలీ అనడంతో ఇంకా ఆ మాటలు విన్న తాతయ్య గారు కూడా, భగవంతుడే నిన్ను మా తాకు మళ్ళీ పంపించాడు, నాకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పి వీళ్ళెంతో సంతోషపడుతూ ఉంటారు. అండ్ ఇంకొక సైడ్ మన కిమ్ సియోన్ గారిని అయితే హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఉంటారు. అప్పుడే అక్కడికి వాళ్ళ పేరెంట్స్ అయితే వస్తారు. అప్పుడే వాళ్ళ డాడీ కూడా, అసలు ఎవర్రా నిన్ను కొట్టాడు అండ్ నువ్వు నా కొడుకు అని తెలిసే కొట్టాడా లేదంటే తెలియక కొట్టాడా అండ్ నిన్ను కొట్టిండే వాడిని ఎలా ప్రాణాలతో వదిలేసావని చెప్పి తనని తిడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఈజన్ పాప కూడా వచ్చి, అవును నాన్నగారు అండ్ అన్నయ్యని కొట్టిండే వాడే నన్ను కూడా కొట్టాడు, చూసారా నా చెయ్యి ఫ్రాక్చర్ అయిపోయిందని చెప్పి తనకైతే అబద్ధం చెప్పి ఉంటుంది. సో వెంటనే అది చూసిన వాళ్ళ నాన్న ఎంతో కోప్పడి, నా పిల్లల్ని వాడు కొడతాడని చెప్పి వెంటనే ఒక చీఫ్ అనే పర్సన్ కి ఫోన్ చేసి, నా ఫ్యామిలీని టచ్ చేసిండే వాడు 24 hours లోపల చనిపోవాలి అని చెప్పి ఆ చీఫ్ కి అయితే ఒక కాంట్రాక్ట్ ఇస్తాడు. అండ్ ఇంకొక సైడ్ ఆ చీఫ్ గారు కూడా, ఓకే సార్ మీరు చెప్పినట్లే చేస్తాను, వాడిని ప్రాణాలతో లేకుండా చేస్తానని చెప్పి ఆ కాంట్రాక్ట్ తీసుకుంటాడు. అప్పుడే మనకు తెలిసింది ఆ చీఫ్ గారు ఒక పెద్ద డాన్ అంట ఆ సిటీలో. సో వెంటనే వాడు తన కింద ఉండే అసిస్టెంట్లు ఇద్దరిని ఈజిన్ వాళ్ళ ఫ్యామిలీ దగ్గర పంపించి వెంటనే వాడిని పట్టకరమ్మంటాడు. ఇంక వెంటనే వానాయిలు కూడా వెళ్ళి ఆ తాతయ్యని బెదిరిస్తారనమాట, మీ ఇంట్లో ఆ ఈజిన్ గడు ఉన్నాడు కదా, మర్యాదగా మీరు వాడిని పంపిస్తే వాడిని మాత్రమే పట్టుకుపోతాం, లేదంటే మీ అందరినీ కూడా ప్రాణాలతో ఉంచమండంతో వెంటనే ఆ మాటలు విని తాతయ్య గారు కూడా ఎంతో భయపడతారు. బట్ ఈ గ్యాప్ లోనే కూల్ గా ఈజిన్ గడు వచ్చి, సరే తాతయ్య నేను వాళ్ళతో వెళ్ళొస్తాను అని చెప్తాడు. బట్ తాతయ్య మాత్రం భయపడుతూ ఉంటారనమాట. బట్ అప్పుడే ఈజిన్ గడు, మీరు అసలు భయపడకండి తాతగారు, నేనున్నా కదా అండ్ నైట్ కి ఫుడ్ రెడీ చేసేయండి, కలిసి తిందామని చెప్పి మనోడైతే వాళ్ళతో పాటు వస్తాడు. అండ్ వెంటనే ఆ చీఫ్ గార్డ్ కూడా వీడిని చూసి, ఏంట్రా వీడు ఇంతే ఉన్నాడు, వీడిని కొట్టడానికే వాడు అంత పెద్ద కాంట్రాక్ట్ ఇచ్చాడు, సర్లేండి మనకేం పోతుంది, త్వరగా వీడిని వేసేసేయండి మనం వెళ్ళిపోదామని చెప్తాడు. దానికి ఆనాయిలు కూడా మన ఈజిన్ గారిని అటాక్ చేద్దాం అనుకుంటారు కానీ, బట్ మన ఈజిన్ కి అర్థం కాదు అసలు వీళ్ళు ఎవరు అని చెప్పి. అండ్ అప్పుడే వాళ్ళిద్దరు చెప్తా ఉంటారు, నువ్వు ఆ పిల్లోళ్ళని గెలికిండకూడదు అండ్ ఇప్పుడు నువ్వు నీ చావును కోరి తెచ్చుకున్నావు అనడంతో ఇంకా మన ఈజిన్ గారికి అర్థమైపోతుంది వీళ్ళిద్దరు ఖచ్చితంగా ఆ కిమ్ సియోన్ అండ్ ఈజిన్ వాళ్ళే పంపించారని చెప్పి. ఇంకా వెంటనే వాళ్ళిద్దరిని కూడా ఒక్కొక్కరిని ఒక్కో సింగిల్ పంచ్ అయితే నాకౌట్ చేసి పారదొప్పుతాడు. అండ్ అది చూసి ఆ చీఫ్ గార్డ్ అయితే షాక్ అయిపోతా ఉంటా, ఏంట్రా నా బాడీ గార్డ్స్ ని ఒకటే పంచుకు నాకౌట్ చేసావా అని చెప్పి. ఆ చీఫ్ గార్డ్ అయితే మన ఈజిన్ గార్డ్ మీద అయితే అటాక్ చేస్తాడు. అండ్ ఈజిన్ గార్డ్ కూడా దాన్ని డాట్ చేస్తూ ఉంటాడు. అండ్ ఇక్కడైతే మన చీఫ్ గార్డ్ ఎంతో కష్టపడి మన ఈజిన్ గార్డ్ మీద అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. కానీ మనోడు తీసుకునే ట్రైనింగ్ తో పోల్చుకుంటే ఇది ఒక జిజుబి అనే చెప్పొచ్చు. అండ్ వెంటనే మనోడు ఇంకొకసారి సింగిల్ పంచ్ తో ఆ చీఫ్ గార్డ్ కూడా నాకౌట్ చేస్తాడు. అండ్ కింద పడిపోయింటే ఆ చీఫ్ గార్డ్, ఏంటి నేను ఒక హై స్కూల్ పిల్లోని చేతిలో పడిపోయాను, నాకు తెలిసినంత వరకు వీడు ఖచ్చితంగా హై స్కూల్ స్టూడెంట్ అయితే కాదు, అసలు ఎవర్రా నువ్వు అంటాడు. బట్ మన ఈజిన్ మాత్రం దానికి పెద్ద పట్టించుకోవడం అనమాట, రెస్పాన్స్ కూడా ఇడు. అప్పుడే మన చీఫ్ గార్డ్ అనుకుంటారు అనమాట, వీడు తప్పుడు ఫ్యామిలీని గెలకలేదు అండ్ ఆ తప్పుడు ఫ్యామిలీ వాళ్ళే వీడిని గెలికి తప్పు చేశారని చెప్పి తను అనుకుంటారు. 1 hour later. అండ్ అప్పుడే ఆ రిచ్ ఫ్యామిలీ వాళ్ళు వీనికి ఫోన్ చేసి, ఏరా వేసేసావా లేదా అనడంతో ఇంకా అప్పుడే చీఫ్ గార్డ్ చెప్తామంట, మీకు ప్రాణాల మీద ఆశ ఉంటే దయచేసి వానితో మాత్రం పెట్టుకోకండి అని చెప్తాడు. అప్పుడే వాడు తిడతామట, ఏంట్రా నువ్వు ఒక పొలిటీషియన్ కి వార్నింగ్ ఇస్తున్నావు అనడంతో దానికి ఆ చీఫ్ గార్డ్
గారు కూడా చెప్తా ఉంటా, ఇది వార్నింగ్ కాదు సార్, ఇది ఒక సజెషన్ అని అనుకుంటాను, దయచేసి మీరు అంతా పెట్టుకోకండి అనడంతో ఇంకా మనోడు కూడా పెద్ద పట్టించుకోడు. అండ్ ఈ గ్యాప్ లోనే అక్కడికి ఈజన్ గడ్ ఎంటర్ అవుతారనమాట. ఇంకా తనని చూసిన వెంటనే ఆ పొలిటీషియన్ కిమ్ గడ్ అయితే, ఏంట్రా నీకు ఎంత ధైర్యం ఉంటే ఇక్కడికి వచ్చావు అనడంతో ఇంక వెంటనే మన ఈజన్ గడ్ కూడా మెట్లెక్కి వచ్చాను అంటాడు. సో వెంటనే నేను ఎవరు ఆపలేదా అనడంతో దానికి మన ఈజన్ గడ్ కూడా ఆపారు, బట్ వెంటనే ఆ నైలు పడిపోయారు, నాకు కూడా తెలియదు అంటాడు. ఇంక వెంటనే ఆ మాటలు విన్న తన మదర్ కూడా, ఏంట్రా నువ్వు ఇక్కడికి మా మీద అటాక్ చేయడానికి వస్తావా, సో నేను నిన్ను లీగల్ గా హ్యాండిల్ చేస్తానని చెప్పి పోలీసులు కాల్ చేస్తారని చెప్పి పోలీసులు చేస్తూ ఉంటుంది. సో ఆ మాటలు విన్న లీజన్ పాప కూడా, కరెక్ట్ అమ్మ చేస్తుండేది కరెక్ట్, ఇప్పుడు వీని లీగల్ గా పనుకోబెట్టించి మేము అనడంతో అప్పుడే ఆ మాటలు విన్న మన ఈజన్ గారు కూడా ఓకే మేడం అని చెప్పి వెంటనే తన మొబైల్ ఓపెన్ చేసి ఒక వీడియోని నేను చూపిస్తారు. ఆ వీడియోలో మన లీజన్ పాప డయాన్ అయితే బుల్లి చేసుకుంటా తన దగ్గర ఉండి 180 వాన్స్ అనేటివి పీక్కుంటుంది అనమాట. సో ఈ వీడియో ఎలా వచ్చిందని చెప్పి మన లీజన్ పాప షాక్ అవుతే అప్పుడే మనోడు ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ అనేది చూపిస్తాడు. మనోడు ఈ కాంపౌండ్ లెక్క ఒరిజినల్ గా ఎంట్రీ ఇచ్చేదానికంటే ముందు ఒకసారి దొంగచాటుకి ఇక్కడికి వచ్చి అండ్ ఈ కిమ్ గ్యాంగ్ గురించి ఎంక్వైరీ అండ్ కొన్ని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకుందాం అనుకుంటారు, కానీ అప్పుడే లీజియన్ తీసుకునే వీడియో అనేది దొరికింటుంది. అండ్ అంతేకాకుండా కిమ్ సియోన్ గానివి అండ్ ఆ ఒరిజినల్ కిమ్ గానివి మొత్తం అన్ని ఎవిడెన్సెస్ అయితే నా దగ్గర ఉన్నాయని చెప్పడంతో ఇంకా ఆ మాటలు విని ఆ పొలిటీషియన్ గారు షాక్ అయితే వాళ్ళ వైఫ్ అయితే, పోలీసు వాళ్ళు ఏమైంది మేడం ఏదో చెప్తున్నారు అంటుంటే, లేదు సార్ ఏదో పొరపాటున ఫోన్ చేశారండి, నేను మళ్ళీ చేస్తానని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. అండ్ అప్పుడే ఆ పొలిటీషియన్ గారు నీకేం కావాలి అనడంతో దానికి మన ఈజన్ గారు నాకు $500 కావాలని చెప్పి అమౌంట్ డిమాండ్ చేస్తాడు. సో ఆ మాటలు విని వాళ్ళు షాక్ అవుతే అప్పుడే వాళ్ళ అమ్మ మాత్రం, ఏంట్రా నీకు $500 మేము ఎందుకు ఇవ్వాలి అనడంతో అప్పుడే మన ఈజన్ గారు చెప్తా ఉంటా, అవునా అయితే నాకు ఇద్దండి, నేను దీన్ని ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తాను అనడంతో అప్పుడే పొలిటీషియన్ గారు కూడా ఓకే అంటాడు. ఇంకా అప్పుడే మన ఈజన్ గారు కూడా ఓకే బట్ ఇంకో విషయం చేయాలి అనడంతో దానికి ఆ పొలిటీషియన్ గారు, ఏమైంది నా కూతురు ఏమన్నా నీ చెల్లెలికి వచ్చి సారీ చెప్పాలి అనడంతో అప్పుడే ఆ మాటలు విన్న లీజన్ పాప, నేను చచ్చినా సరే ఆ పని మాత్రం చేయను, మీరు ఏమన్నా చేసుకోండి అనడంతో అప్పుడే మన ఈజన్ గారు, అంత పెద్ద విషయం ఏమో అవసరం లేదు, ఇన్ఫాక్ట్ తను సారీ చెప్పినంత మాత్రాన నా చెల్లెలకి ఏమైనా పెయిన్ పోతుందా, అండ్ తన పెయిన్ పోవాలంటే ఒకటే, ఇంకెప్పుడు తనని ఎవరు బుల్లి చేయకూడదు, అంటే నీ కూతురు అండ్ నీ కొడుకు వెంటనే రేపటి నుంచినే ఈ స్కూల్కి అయితే రాకూడదు అనడంతో ఇంకా ఆ మాటలు విన్న మనోడు కూడా ఓకే నా పిల్లలు ఇద్దరిని నేను అబ్రోడ్ పంపిస్తాను అంటాడు. ఇంకా ఆ మాటలు విని మన లీజన్ పాప అండ్ తన మదర్ ఇద్దరు షాక్ అవుతారన్నమాట. అండ్ అప్పుడే ఆ పొలిటీషియన్ గారు చెప్తా ఉంటాయి, ఇది నా పొలిటికల్ కెరీర్ సంబంధించిన, మీరు సైలెంట్గా ఉండండి అనడంతో ఇంకా అప్పుడే ఈజన్ గారు కూడా ఓకే అట్లయితే నేను వెళ్ళొస్తాను అండ్ రేపు పొద్దునే నుంచి వీళ్ళు మాకు కనపడకూడదు అనడంతో దానికి ఆ పొలిటీషియన్ గారు కూడా ఓకే అంటాడు. బట్ వెళ్లే ముందర మన ఈజన్ గారిని ఆ ఎవిడెన్సెస్ ఇచ్చేయచ్చు కదా ఒరిజినల్ అనడంతో అప్పుడే మన ఈజన్ గారు ఒక కన్నింగ్ లుక్ ఇచ్చి, నువ్వేమనుకుంటున్నావు నేను అంత అమాయకుని అనుకుంటున్నావా అనడంతో దానికి వీళ్ళు కూడా ఓకే వీడు మనల్ని ఖచ్చితంగా వాడుకోబోతున్నాడు అని చెప్పి అర్థమే చేసుకొని వీళ్ళు సైలెంట్ అయిపోతారు. ఇంకో సైడ్ మన ఈజన్ గారు తన ఇంటికి అయితే వచ్చేస్తాడు. అప్పుడే తన సిస్టర్ ఇంకా తన తాతయ్య అయితే, నీకేం కాలేదు కదా మేము నీకోసం వరీ అవుతున్నాము అనడంతో అప్పుడే మన ఈజన్ గారు కూడా, నాకేం కాలేదు తాతయ్య, నేను జస్ట్ వాళ్ళ మాటలతోనే మాట్లాడుకున్నాలే అనడంతో అప్పుడే మన డేయన్ పాప వచ్చి, నిజంగానే నీకేం కాలేదా అన్నయ్య అనడంతో అప్పుడే మన ఈజన్ గారు మాత్రం, నిజంగానే చెల్లెమ్మా నాకు నిజంగానే ఏం కాలేదు అండ్ రేపు పొద్దు నుంచి నువ్వు స్కూల్కి వెళ్ళొచ్చు అండ్ వెళ్ళేదారిలో నువ్వు మెట్ల మీద నుంచి ఈసారి నుంచి అస్సలు పడలేవు అని చెప్తాడు. బట్ ఆ విషయం మన డేయన్ పాపకి అస్సలు అర్థం కాదు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మన ఈజన్ గారు అండ్ డేయన్ పాప అయితే స్కూల్కి వెళ్తారు. అండ్ మన డేయన్, సరే అని ఇక్కడ నుంచి నేను వెళ్ళొస్తాను అని చెప్పి తను వెళ్ళిపోతుంది. ఎందుకంటే తనను బుల్లినెస్ చేయడాన్ని తన అన్నయ్య చూస్తే తట్టుకోలేడని చెప్పి తన అన్నయ్యకి బాయ్ చెప్పి మన పాప అయితే లోపలికి ఎంటర్ అవుతుంది. బట్ అక్కడ తనకైతే హూజిన్ పాప అయితే కనపడదు. అండ్ అక్కడే ఉండే స్టూడెంట్స్ అందరూ కూడా, మీకు ఒక విషయం తెలుసా, నిన్న నైటే ఈజిన్ అండ్ కిమ్ సియోన్ వాళ్ళిద్దరూ కూడా అబ్రోడ్కి వెళ్ళిపోయారంటే, అండ్ ఇంత సడన్ గా ఎందుకు వెళ్ళిపోయారో మాకు అర్థం కావడం లేదు అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటలు విని తను షాక్ అయిపోతుంది. అండ్ అప్పుడే తనకి తన అన్నయ్య చెప్పిన మాటలు గుర్తొస్తుంది అనమాట. రేపటి నుంచి నువ్వు మెట్ల మీద నుంచి పడే ఛాన్స్ ఉండదులే చెల్లెమ్మ అని చెప్పింటారు కదా, దాని మీనింగ్ తనకి ఇప్పుడు అర్థమవుతుంది. అండ్ తను వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి, అన్నయ్య నేను నీతో ఒక విషయం చెప్పాలి అనడంతో దానికి మన ఈజన్ గారు కూడా, సరేలే చెల్లెమ్మ మళ్ళీ మాట్లాడదాం, ఇప్పుడు జాగ్రత్తగా ఉండు, సీయూ లేటర్ అని చెప్పి తను వెళ్ళిపోతాడు. ఇంకా తను కూడా తన అన్నయ్యకి, సరే అన్నయ్య సీయూ లేటర్ ఈవినింగ్ కలుద్దాం అని చెప్పి తను కూడా వెళ్ళిపోతుంది. ఈ చాప్టర్ స్టార్టింగ్ లో మన ఈజన్ గారు తన క్లాస్ లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే మన నోటిఫికేషన్ వస్తుంది అనమాట డయాన్ పాప దగ్గర నుంచి. అండ్ డయాన్ పాప అనే, ఈ రోజు నేను ఇంటికి ఒకదాన్నే వెళ్తాను అండ్ నీకేమైనా వర్క్స్ ఉంటే నువ్వు అది చూసుకో అని చెప్పి మన పాప అయితే మెసేజ్ చేయడంతో ఇంకా మనోడు కూడా ఓకే అనుకుంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే మనోంతా పార్క్ గైడ్ వచ్చి, ఏ మిత్రమా ఈ రోజైనా మనం కలిసి బయటికి వెళ్దామా అనడంతో ఇంకప్పుడే మనోడు కూడా ఓకే డయాన్ పాప ఇంటికి వెళ్తానని కాబట్టి నేను కూడా ఖాళీగా ఉండాలి, నేను వస్తాను అంటాడు. బట్ ఈ గ్యాప్ లోనే అక్కడికి లీ గాడు ఇంకా జిమ్ గాడు వస్తారనమాట. కాబట్టి లీ గాడు ఈజన్ గారిని అయితే తన ఫ్రెండ్స్ గ్రూప్ లో జాయిన్ అవ్వమని అండ్ ఈవినింగ్ మనం కలిసి పార్టీకి వెళ్దాం అనడంతో ఇంకప్పుడే మన ఈజన్ గాడు, లేదు మామ నాకు ఈరోజు పార్క్ తో పాటు బయటికి వెళ్ళే పని ఉంది అనడంతో ఇంకప్పుడే మన వాళ్ళు చేసేదేం లేకపోయినా సరే ఎలాగైనా సరే ఈజన్ గారితో ఫ్రెండ్షిప్ చేయాలని చెప్పి మనోడు వెంటనే పార్క్ గానికి, ఓ పార్క్
మేము కూడా మీతో పాటు రావచ్చు అనడంతో ఇంకా మన పార్క్ గడు ముందే భయస్తాడు. దానికి తోడు ఒకప్పుడు వీళ్ళ చేతిలో నుంచి బుల్లి కూడా చేసుకునేవాడు. వద్దంటే మళ్ళీ ఆడగొడతారు అన్నట్లు మనోడు ఇష్టం లేకపోయినా సరే మీరు కూడా రావచ్చు అని చెప్తాడు. అండ్ ఈ గ్యాప్లోనే మన వాళ్ళంతా కూడా ఇలా ఫ్రెండ్స్ గ్రూప్ క్రియేట్ చేసుకొని మాట్లాడుతూ ఉంటారు. అండ్ అప్పుడే వీళ్ళ క్లాస్లోకి అయితే ఒక అమ్మాయి ఒక అబ్బాయి అయితే ఎంటర్ అవుతారు. అండ్ అమ్మాయి అయితే చాలా అందంగా ఉంటుంది. తన పేరు యోనా అనమాట. అండ్ తన గ్రాండ్ ఫాదర్ వచ్చి ఈ కొరియాలోనే బిగ్గెస్ట్ కార్పొరేషన్ కంపెనీకి ఓనర్ అనమాట. సో అందుకని పాపకి ఇంత బిల్డప్. అండ్ తనతో పాటు ఉండేవాడు తన యొక్క ఫ్రెండ్ కాదు అండ్ తన యొక్క బ్రదర్ కూడా కాదు, తన బాడీ గార్డ్ అనమాట. తన పేరు వచ్చి సుగ్జో అనమాట. ఇంకప్పుడే టీచర్ కూడా వీళ్ళిద్దరిని కూడా క్లాస్ అందరికి ఇంట్రడ్యూస్ చేసి పాస్ట్ 2 years వీళ్ళైతే అప్పుడు కూడా వెళ్ళిపోయారు. అండ్ ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వచ్చారు. సో మీ వార్మ్ హ్యాండ్స్ వీళ్ళని మళ్ళీ వెల్కమ్ చేయండి అనడంతో ఇంకప్పుడే మన జిమ్ గార్డ్ ఇంకా లీ గార్డ్ అయితే ఓ షెట్ ఇప్పుడు ఈ జిమ్ గార్డ్ అనుకుంటే ఇప్పుడు తనకు తోడుగా ఈ సుగ్జా గార్డ్ కూడా వచ్చాడా, ఇంకా మనం బుల్లి చేసినట్లేరా అని చెప్పి ఈ నెలలో బాధపడుతూ ఉంటారు. ఇంకా మన ఈజిన్ గార్డు అండ్ పార్క్ గార్డ్ కూడా ఆ కొత్త న్యూ స్టూడెంట్స్ గురించి అడగడంతో ఇంకప్పుడే పార్క్ గార్డ్ వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఈ గ్యాప్ లోనే మన యోనా పాప అయితే తన పక్కన వచ్చి కూర్చోవడంతో ఇంకప్పుడే ఈజిన్ గార్డ్ తన వైపు చూస్తాడు. అండ్ తను కూడా ఎంతో సంతోషంగా స్మైల్ ఇవ్వడంతో ఇంకా మనోడు సిగ్గుపడి ముందర తిరుగుతాడు. బట్ తన వెనకలుండే బాడీ గార్డ్ మాత్రం మన ఈజిన్ గార్డ్ అయితే ఏదో వెరైటీగా అయితే చూస్తూ ఉంటాడు. ఎందుకంటే వాడు ఒక బాడీ గార్డ్ కాబట్టి ప్రతి ఒక్క పర్సన్ కూడా అనుమానించే విధానం వాని బుద్ధిలోనే ఉంటుంది. మనం వాడిని పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు. ఇంకా అప్పుడే పార్క్ గార్డ్ కూడా ఓకే మామ మనం ఇలా బయట కలుస్తాం కదా, బట్ ఎక్కడ కలిసి ఎంజాయ్ చేద్దాం అనడంతో ఇంకప్పుడే మనోడు ఏదో ఒకట్లే నువ్వే చెప్పు అనడంతో ఇంకప్పుడే పార్క్ గార్డ్ అయితే గేమింగ్ రూమ్ లో కలుద్దాం అనడంతో ఇంకప్పుడే మన పార్క్ గార్డ్ గేమింగ్ రూమ్ అంటాడు. ఇంకప్పుడే మనోడు నీకు గేమింగ్ రూమ్ గురించి తెలుసా అనడంతో ఇంకా అప్పుడే మనోడు ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటాడు అనమాట. అప్పుడే మనంతో మేజర్ క్యాంగ్ చెప్పింటారు అనమాట. ఖచ్చితంగా కొరియాలో టీనేజర్స్ అంతా మోస్ట్ ఆఫ్ ది టైమ్ గేమింగ్ రూమ్ లోనే గడుపుతూ ఉంటారు. వాళ్ళలో కొంతమంది ఆన్లైన్ వీడియోస్ చూసినా సరే మోస్ట్ ఆఫ్ ది 100 members లో 90 members ఈజీగా ఎప్పుడు ఆన్లైన్ లో గేమ్స్ ఆడుతూ ఉంటారు. సో నువ్వు కూడా ఒక టీనేజర్ కాబట్టి నువ్వు ఇప్పటి నుంచినే గేమ్స్ అనేవి ప్రాక్టీస్ చేసుకో. అండ్ ఆ టైంలో నీకు కొంచెం వాడడం వస్తుంది. అండ్ దాంతోపాటు నీ ఫ్రెండ్స్ కూడా నిన్ను ఒక నార్మల్ టీనేజర్ గానే గుర్తిస్తారని చెప్పి మనోని గేమింగ్ ప్రాక్టీస్ ఇస్తారు. అండ్ ఆ గేమ్స్ ఏంటో కాదు, మనకు పబ్జి ఫ్రీ ఫైర్ ఎలాగో అక్కడ గేమింగ్ రూమ్స్ లో అయితే లీగ్ ఆఫ్ లెజెండ్స్ కానీ లేదంటే వైసిటీ కానీ ఇట్లా అనదర్ కంప్యూటర్ బేస్డ్ గేమ్స్ అనేవి ఉంటాయి. సో అలా మనోడు నేర్చుకుంటాడు అనమాట తన ట్రైనింగ్ పీరియడ్ లో వీటిని కూడా. ఇంకా దాన్ని గుర్తు తెచ్చుకోవడం మన ఈజియన్ గాడు ఖచ్చితంగా మేజర్ క్యాంగ్ చెప్పినట్లు జరుగుతుంది. అండ్ గేమింగ్ నేర్చుకోవడం మంచిదైందని చెప్పి మనోడు అనుకుంటారు. సో అలా స్కూల్ అయితే వదిలేస్తారు. ఇంకా మన డయాన్ పాప అయితే ఒకతే ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఇంకా మనోడు కూడా తన ఫ్రెండ్స్ అందరిని వేసుకొని ఆ గేమింగ్ రూమ్ కి అయితే వెళ్తారనమాట. సో అక్కడ మనోళ్ళు నలుగురు కూడా అక్కడ గేమింగ్ రూమ్ లో అయితే గేమ్స్ తో ఎంతో ఎంజాయ్ ఫీల్ అవుతూ ఉంటారు. లిటరలీ మనోడు గేమింగ్ ఒక రేంజ్ లో ఆడతాడు అనమాట. సో రేంజ్ అంటే బాగా ఆడతాడు అనుకోకండి, మనోడు నూబుకే నూబు ఆట ఆడతాడు అనమాట. లిటరలీ మ్యాప్ అంతా తిరుగుతూ ఉంటాడు కానీ ఒక గన్ను కూడా తీసుకొని కాల్చేది రాదు మనోనికి. దాన్ని చూసి తన ఫ్రెండ్స్ కూడా వీడు ఒక నార్మల్ టీనేజర్ అన్నట్లు నమ్ముతారు. ఇంకా అప్పుడే లీ గార్డ్ జిమ్ గార్డ్ అయితే మనోళ్ళ కోసం అయితే స్నాక్స్ తెస్తామని చెప్పి మనోళ్ళు వెళ్తారు. అండ్ ఇంకొక సైడ్ స్కూల్ అయిపోయి నుంచి మన యోనా పాప ఇంకా తన బాడీ గార్డ్ అయితే మాట్లాడుతూ ఉంటారు. అండ్ అప్పుడే తన బాడీ గార్డ్ నాకు ఈజిన్ గార్డ్ మీద కొంచెం ఇబ్బందిగా ఉంది, ఐ మీన్ వాడు నాకు ఎందుకో కొంచెం వెరైటీ కనపడుతున్నాను, నేను వాడి గురించి ఎంక్వైరీ చేస్తున్నాను అనడంతో ఇంకప్పుడే మన యోనా పాప కూడా ఓకే నాకు కూడా వాడు ఎందుకో డిఫరెంట్ కనపడ్డాడు అని చెప్తుంది. సో అలా ఆ రోజు అయితే నైట్ అవుతుంది. ఇంకా అప్పుడే డయాన్ పాప ఫోన్ చేయడంతో ఇంకా మనోడు వెంటనే వెళ్ళి డయాన్ పాపను కలుస్తారు. ఇంకా అప్పుడే డయాన్ పాప మనోడు ముచ్చట్లు పెడతారనమాట. నువ్వు ఎలా ఎంజాయ్ చేసావు అనడంతో ఇంకా మనోడు తన గేమింగ్ రూమ్ లో చేసిండే ఎంజాయ్మెంట్ అంతా కూడా తన సిస్టర్ చెప్తారు. లైక్ వాళ్ళు బర్గర్స్ తినుకుంటా గేమ్ ఆడడం అండ్ వాళ్ళు ఒకరొకరు ఛాలెంజ్ చేసుకొని మన ఈజిన్నే ఫైట్ లో గెలవడం ఇట్లా అన్ని విషయాలు మాట్లాడుకుంటా మనోళ్ళు అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఇంక సో అలా నైట్ అయితే అవుతుంది. ఇంకా ఆ రోజు నైట్ వాళ్ళ తాతయ్య గారు కూడా వీళ్ళతో కలిసి భోజనం చేసుకుంటా ఆ రోజు కూడా ఎంతో ఎంజాయ్ఫుల్ గా అయితే వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. సో అలా మనోడు తన మెర్సనరీ లైఫ్ కి అండ్ ఇప్పుడు గడుపుతున్న నార్మల్ లైఫ్ కి చాలా తేడా ఉందని చెప్పి మనోడు గ్రహిస్తాడు. అండ్ ఈ గ్యాప్ లోనే మనోడికి ఫోన్ రింగ్ అవడంతో ఇంక వెంటనే మనోడు తన రూమ్ కి వెళ్ళి ఫోన్ మాట్లాడతాడు. అండ్ అటు సైడ్ ఉండేది ఎవరో కాదు మేజర్ క్యాంగ్ అనమాట. ఇంకా మన ఈజిన్ గాడు రిపోర్టింగ్ సార్ అనడంతో ఇంకప్పుడే క్యాంగాడు అరే నేను ఇవే మానుకోమని జస్ట్ నన్ను బ్రో అని పిలిచు, అప్పుడే పక్కన ఉండే వాళ్ళకి డౌట్ రాదు, ఎందుకని నువ్వు పల్లాప్కి మేజర్ అంటావు అనడంతో ఇంక ఈజిన్ గారు కూడా సారీ సార్ నన్ను క్షమించండి ఇంకటి నుంచి అలా రిపీట్ చేయండి అంటాడు. ఇంకా దానికి మేజర్ క్యాంగ్ కూడా ఓకేలే అని చెప్తాడు. అండ్ అప్పుడే కొరియా ఎలా ఉందిరా అనడంతో ఇంకా మన ఈజిన్ గారు రిప్లై ఇచ్చి ఈ గ్యాప్ లోనే తన లెఫ్టినెంట్స్ అంతా కూడా వాడు ఖచ్చితంగా ఎవరినో చంపేసి ఉంటారు సార్, మాకు నమ్మకం ఉంది, కాల్సింటే మీరు నిజం చెప్పమనండి అనడంతో ఇంకా అప్పుడే మన ఈజిన్ గారు కూడా లేదు సార్ నేను నిజంగానే ఎవరితోనూ గొడవ అవ్వలేదు, ఇన్ఫాక్ట్ గొడవ జరుగుతున్నా సరే దాని పక్క నుంచి వెళ్ళిపోయా కానీ గొడవ తాకు కూడా వెళ్ళలేదు అని చెప్పి అబద్ధాలు చెప్తాడు. ఇంకా క్యాంగాడ్ కూడా ఓకే నేను నీ మాటలు నమ్ముతున్నా ఈజిన్, నువ్వు నాకు ప్రామిస్ చేసావు కదా నేను ఖచ్చితంగా నమ్ముతాను, అండ్ ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండు,
ఎవరితోనూ గొడవపడకు జాగ్రత్త అని చెప్తాడు. సో అలా ఆ రోజు అయితే ఎండ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మన ఈజిన్ గార్డ్ క్లాస్కి వెళ్తాడు. బట్ అక్కడ యోనా యొక్క బాడీ గార్డ్ మన ఈజిన్ గారిని కలిసి అసలు ఎవర్రా నువ్వు నిజం చెప్పు అనడంతో ఇంకప్పుడే మన ఈజిన్ గార్డ్ కూడా నేను కూడా నీలాగే ఒక టీనేజర్ అని అనడంతో ఇంకప్పుడే మన బాడీ గారికి డౌట్ వచ్చి నాకు ఆల్రెడీ నీ గురించి పూర్తిగా తెలుసు అండ్ నేను నీ గురించి ఎంక్వైరీ కూడా చేశాను. నువ్వు ఏ స్కూల్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యావో ఆ స్కూల్కి కూడా ఫోన్ చేశాను. బట్ నీ పేరుతో అక్కడ స్టూడెంటే లేడంట, మర్యాదగా చెప్పు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అనడంతో ఇంకప్పుడే మన ఈజిన్ గార్డ్ కూడా అది నీకు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి మనోడు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ నెక్స్ట్ సీన్లో మనకి డేఎన్ పాపని అండ్ యోనాని అయితే చూపిస్తారన్నమాట. అప్పుడే యోనా పాప మన ఈజిన్ గారి గురించి అయితే డేఎన్ అడుగుతుంది. ఇంకా అప్పుడే డేఎన్ పాప కూడా తను మా అన్నయ్యే అండ్ 10 years బ్యాక్ మేము చనిపోయాడు అనుకున్నాం బట్ తను తిరిగి వచ్చాడు అనడంతో ఇంకప్పుడే యోనా పాప చిన్నగా ఎంక్వైరీ చేస్తుంది అనమాట. మీకు అతను ఎలా పరిచయం అయ్యాడు, ఐ మీన్ తను చనిపోయాడు అనుకున్నారు కదా, సో మళ్ళీ అతను ఎలా కాంటాక్ట్కి వచ్చాడు అనడంతో ఇంకప్పుడే తను కూడా అది నాకు కూడా తెలియదు, ఒకరోజు నేను స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళినప్పుడు మా తాతయ్య ఫోన్లో మాట్లాడి ఏడ్చేవాడు అండ్ అప్పుడు అడిగినప్పుడు చెప్పాడు మా తాతయ్య ఈజిన్ బతికే ఉన్నాడంట అండ్ కొద్ది రోజుల్లో తను తిరిగి కొరియాకి రాబోతున్నాడు అని చెప్పి మా తాతయ్య అయితే చెప్పాడు. ఇంకప్పుడే నేను అడిగాను అనమాట నీలాగనే. అప్పుడు మా తాతయ్య కూడా చెప్పాడు ఈజిన్కి ఆ యాక్సిడెంట్ తర్వాత స్ప్రో అయితే కోల్పోయి అండ్ తన గతం కూడా మర్చిపోయాడు అండ్ రీసెంట్ గానే అతని గతం గుర్తు రావడంతో ఇంక వెంటనే మా తాతయ్య గారిని కాంటాక్ట్ అయ్యాడు అండ్ కొద్ది రోజులకి ఇక్కడికి వచ్చేసారు అనడంతో ఇంకా ఆ మాటలైన మన యోనా పాప అసలు ఈజిన్ మీ అన్నయ్య నువ్వు ఎలా నమ్ముతున్నావు అనడంతో ఇంకప్పుడే మన డేఎన్ పాప కూడా నాకు నమ్మకం ఉంది తనే మా బ్రదర్ అనడంతో ఇంకప్పుడే మన యోనా పాప అయితే ఓకే బట్ ఏదైనా డిఎన్ఏ టెస్ట్ చేయకూడదు అనడంతో దానికి డేఎన్ పాప మేమేం పెద్ద చేయలేదు, ఇన్ఫాక్ట్ నాకు తన మీద నమ్మకం ఉంది, ఖచ్చితంగా తనే నా బ్రదర్ అని చెప్తుంది. ఇంకా సరే అని చెప్పి మన యోనో పాప సరేలే తను అక్కడ ఏం పని చేస్తాడో నీకు ఆ విషయం అన్న చెప్పాడు అనడంతో దానికి డేఎన్ పాప లేదు తను చెప్పలేదు మేము అడగలేదు అంటుంది. అండ్ అప్పుడే డేఎన్ పాప యోనాని అడుగుతుంది అనమాట అసలు ఎందుకని నువ్వు నా బ్రదర్ మీద ఎంత క్యూరియస్గా ఉన్నావు అండ్ ఎందుకని నా బ్రదర్ గురించి అడుగుతున్నావు అనడంతో ఇంకా యోనో పాప కూడా ఏం లేదు నేను నీ బ్రదర్ గర్ల్ ఫ్రెండ్ ఉందో లేదో కనుక్కుందాం అనుకున్నా అంతే అనడంతో ఇంకా ఆ మాటలు మన డేఎన్ పాప కూడా సిగ్గుపడుతుంది అనమాట. అండ్ దీనికి ప్యారల్ గా మన ఈజిన్ గడు ఆలోచిస్తుంటారు అనమాట ఆ ట్రాన్స్ఫర్ స్టూడెంట్స్ నిన్న వచ్చారు అండ్ నా మీద డౌట్ తో జస్ట్ ఒక్క రోజులో నా బయోడేటా అంతా కూడా చెక్ చేస్తారు, సో వీళ్ళని ఇలాగే వదిలేస్తే ఖచ్చితంగా నా గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ లాభడతారని చెప్పి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే లీగాడ్ అక్కడికి వచ్చి ఏ మామ ఈ రోజు కూడా గేమ్కి వెళ్దామా అనడంతో ఇంకా అప్పుడే మన ఈజిన్ గారు కూడా లేదురా నాకు కుదరదు ఈ రోజు నేను నా సిస్టర్తో పాటు వెళ్ళాలి అనడంతో ఇంకా అప్పుడే లీగాడ్ అయితే పార్క్ గారిని ఇన్వైట్ చేస్తారు. ఇంకా మన పార్క్ గార్డ్ కూడా భయంగానే వస్తానని చెప్తాడు అండ్ అలా ఆ రోజు అయితే సోల్ కూడా ఎండ్ అవుతుంది. అండ్ ఆ రోజు మనోళ్ళు అయితే ఇంటికి వెళ్తూ ఉంటారు ఈజిన్ గారు ఇంకా డయాన్ పాప. అండ్ అలా గ్రోసరీస్ కొంటున్నప్పుడు అప్పుడే డయాన్ పాపకి ఒక్కసారిగా యోనో అడిగిన మాటలు గుర్తొచ్చి వెంటనే మన డయాన్ పాప ఈజిన్ అడుగుతుంది అనమాట అనే నువ్వు అక్కడ ఏం చేసేవాడివి అనడంతో ఇంకా అప్పుడే మనోడు ఏమైంది నువ్వు అలా అడుగుతున్నావు అనడంతో ఇంకా అప్పుడే డయాన్ పాప లేదు నీకు ఇష్టం లేకుంటే చెప్పొద్దు నేను ఏదో క్యాజువల్గా అడిగాను అండ్ ఇది నేను అడగాలని అడగలేదు నా ఫ్రెండ్ ఓ పాప అడగమనింది అనడంతో ఇంకా ఆ మాటలు మన ఈజిన్ గారు కూడా లేదమ్మా నేను కూడా నీతో ఈ విషయం షేర్ చేసుకోవాలనుకున్నాను, నేను ఎప్పుడైతే యాక్సిడెంట్ నుంచి బయటపడ్డానో నేను ఎక్కడున్నానో కూడా నాకు తెలియదు అండ్ నా లాంగ్వేజ్ కూడా వాళ్ళకి అర్థం కాలేదు, సో అలా నేను ఒక ట్రామాలో బతికాను అండ్ కొన్ని ఏళ్ళంతా కూడా నా గతం అంతా మర్చిపోయాను అండ్ ఎప్పుడైతే నాకు నా గతం గుర్తొచ్చిందో నేను అలా తాతయ్యని కనెక్ట్ అయ్యాను అనడంతో ఇంకా ఆ మాటలైన డేయన్ పాప కూడా ఎంతో బాధపడుతుంది. సో అలా వాళ్ళిద్దరు అయితే గ్రాసరీ స్టోర్ చేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు. అండ్ ఇంకొక సైడ్ మన యోనో పాప అండ్ తన బాడీ గార్డ్ అయితే మాట్లాడుతూ ఉంటారు అండ్ అప్పుడే తన బాడీ గార్డ్ చెప్తా ఉంటా ఖచ్చితంగా వాడు ఏదైతే ఫ్లాష్ బ్యాక్ చెప్పాడో అదంతా కూడా ఫేకే మేడం, వాడు ఇక్కడికి ఏదో మోటివ్ మీద వచ్చాడు, నాకు తెలిసినంత వరకు వాడి ప్లాన్ మీరే వింటారా అనడంతో ఇంకా అప్పుడే యోనో పాప కూడా వాడిని చూస్తే నాకు కూడా డౌట్ ఉంది బట్ మనం ఇప్పుడే ఏ నిర్ణయం తీసుకోకూడదు కొంచెం క్లోజ్గా వాచ్ చేయని చెప్తుంది. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్టే నెక్స్ట్ సీన్ అనేది ఈజిన్ హౌస్లోకి అయితే షిఫ్ట్ అవుతుంది. అండ్ మన డేయన్ పాప ఈజిన్ గడ్ అయితే తాతయ్యకి అయితే బర్త్డే సెలబ్రేషన్ చేస్తారు అండ్ ఈ రోజు కూడా వాళ్ళు ఎంతో సక్సెస్ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఒకసారిగా వాళ్ళ రూమ్ బెల్ అయితే నాక్ అవుతుంది. వెంటనే డయాన్ పాప కోసం అయితే వేరే అమ్మాయి వచ్చి ఉంటుంది అనమాట అండ్ అమ్మాయి ఎవరో కాదు యోనో పాప అనమాట. అండ్ యోనో పాపను కలవడం కోసం డయాన్ పాప బయటికి వెళ్ళి అండ్ వెంటనే రెడీ అయ్యి తాతయ్య నేను నా ఫ్రెండ్తో పాటు బయటికి వెళ్ళి మాట్లాడేసి వస్తానని చెప్పి మన పాప అయితే బయటికి వెళ్ళిపోతుంది. సో అలా కొద్దిసేపు గడిచిన తర్వాత మన ఈజిన్ గార్డ్ అయితే బయటకు వస్తాడు. ఇంకా అప్పుడే తాతగారు కూడా బయటకు వెళ్ళడానికి రెడీ అయితే ఇంకా అప్పుడే ఈజిన్ గార్డ్ అడుగుతాడు అనమాట ఏంటికి తాత బయటకు వెళ్తున్నావు అంటే దయాన్ పాప ఇంకా రాలేదంటంతో ఇంకా అప్పుడే మన ఈజిన్ గారు ఓకే నేను వెళ్ళి చూసొస్తానండి మీరు జాగ్రత్తగా ఉండండి అనడంతో ఇంకా గ్రాండ్ పా కూడా ఓకే నువ్వు వెళ్తే నాకు అంతకంటేనా అని చెప్పి తాతగారు లోపల రెస్ట్ తీసుకుంటారు. ఇంకా మన ఈజిన్ గారు డయాన్ పాపను వెతుక్కుంటూ వస్తారనమాట. సో బయటకు వచ్చిన మనోనికి అయితే డయాన్ పాప కొద్ది దూరంలో అయితే కనపడుతుంది, అది ఒక రెస్టారెంట్ దగ్గర. ఇంకా మనోడు దాని దాకా వెళ్తూ ఉంటాడు కానీ అప్పుడే మనోనికి యోనో ఒక్క బాడీ గార్డ్ అయితే కనపడతారు అనమాట. ఇంకా అప్పుడే వాడు కూడా మన ఈజిన్ గారిని రే అసలు ఎవర్రా నువ్వు నిజం చెప్పు అనడంతో ఇంకప్పుడే మన ఈజిన్ గారు అదంతా నీకు అవసరం లేదు నేను వచ్చినది నా సిస్టర్ కోసం అని చెప్పి మనోడు అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటాడు. కానీ అప్పుడే అక్కడికి ఫాస్ట్గా ఒక కార్ వచ్చి మన ఈజిన్ గారిని అండ్ ఆ బాడీ గార్డ్ని ఇద్దరిని కూడా గుద్దేసి వెంటనే వాళ్ళు ఆ రెస్టారెంట్ దాకా వెళ్ళి అక్కడ ఉండే మన డయాన్ పాప్ని ఇంకా యోనాని అయితే కిడ్నాప్ తీసుకొని వెళ్ళిపోతారు. ఇంకా దాన్ని చూస్తుంటే మన ఈజిన్ గారు ఎలాగైనా సరే వాళ్ళని వెంబడించాలని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తాడు కానీ బట్ ఆ కార్లో వాళ్ళు ఫాస్ట్గా అక్కడ నుంచి
నుంచి వెళ్ళిపోతారు. అండ్ దీనంతటికి కారణం ఏంటి, మన బాడీ గార్డ్ని చూస్తుంటే మన ఈజిన్ గడు పిచ్చ కోపం వస్తుంది. ఇంకా వెంటనే మనోడు లేచి ఆ బాడీ గార్డ్ యొక్క కాలర్ పట్టుకుంటాడు. రిటర్న్ లో ఆ బాడీ గార్డ్ కూడా మన ఈజిన్ గాని కాలర్ పట్టుకొని ఇదంతా నీ వల్లే అంటే నీ వల్లే అని చెప్పి మనోళ్ళు గొడవలోకి దిగుతారు. కానీ ఇంకా అప్పుడే మన ఈజిన్ గడు వీంతో గొడవ పడితే ఏమీ రాదని చెప్పి వెంటనే మనోడు ఆ పాతడానైనా మిస్టర్ చాతాకైతే వెళ్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే తన వెనకల ఆ బాడీ గార్డ్ కూడా అరే ఎక్కడికి వెళ్తున్నావు అనడంతో మీకు మీ అమ్మాయి కావాలన్నా నాకు నా సిస్టర్ కావాలన్నా ఒకంతాకు వెళ్ళాలని చెప్పి మనోళ్ళు ఇద్దరు ఆ చాతాకైతే వెళ్తారు. ఇంకా అప్పుడే ఆ చాకాన్ కింద ఉండే అసిస్టెంట్ గారు కూడా బాస్ మీకోసం వీడు వచ్చాడని చెప్పి మన ఈజిన్ గాని అయితే చూపిస్తారు. ఇంకా ఈజిన్ గాని చూసిన మిస్టర్ చాగాడ్ కూడా ఎంతో సంతోషపడి ఏరే ఇక్కడికి వచ్చావండంతో ఇంకా అప్పుడే మన ఈజిన్ గారు కోపంగా అసలు నా చెల్లెల్ని ఎందుకు తీసుకొచ్చావండంతో ఇంకా మనోనికి మైండ్ పోయి అరే నీకు నాకు సంబంధం లేదు, ఇన్ఫాక్ట్ నేను నీ గురించి కూడా మర్చిపోయాను, నీ చెల్లెలు ఎవరో కూడా నాకు తెలుసు, నేను ఖచ్చితంగా నీ చెల్లెల్ని కిడ్నాప్ చేయలేదు, దయచేసి నాతో గొడవ పడకండంతో దానికి మన ఈజిన్ గాడు అయితే ఓకే నువ్వు చేయలేదు బట్ ఎవరు చేసింటారు నీకేమన్నా ఐడియా ఉందా అనడంతో ఇంకా అప్పుడే డాన్ గాడు బాగా ఆలోచించి ఈరోజు నా తాకు ఒక కాంట్రాక్ట్ వచ్చింది ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయమని, బట్ నేను చేయలేదు అండ్ నేను రిజెక్ట్ చేసా కాబట్టి వనాయిలు వేరే గ్యాంగ్ దాకా వెళ్ళింటారు అండ్ నాకు తెలిసినంత వరకు ఆ గ్యాంగ్ వాళ్ళే మీ చెల్లెల్ని ఇంకా ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసింటారు అనడంతో ఇంకా ఆ మాటలేని మన ఈజిన్ గారు థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ అని చెప్పి మనోడు అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. బట్ ఈ గ్యాప్లోనే మిస్టర్ చాగాడ్ తన ఫోన్ మన ఈజిన్ గారికి ఇచ్చి నీ నెంబర్ అందులో సేవ్ చేయి అండ్ ఇదిగో నా బండి తీసుకొని వెళ్ళు అండ్ ఆ లొకేషన్ ఇక్కడ నుంచి దూరం ఉంది అనడంతో ఇంకా మన ఈజిన్ గాడు మిస్టర్ చాగాన్ బండి తీసుకొని ఆ లొకేషన్కి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా తన వెనకలైతే ఇంకా బాడీ గార్డ్ కూడా కార్లో అయితే వెళ్తారనమాట. సో కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆ లొకేషన్ అయితే వస్తుంది అండ్ ఆ లొకేషన్ అనేది ఒక హార్బర్ లాగా ఉంటుంది అనమాట. ఇంకా అప్పుడే మన బాడీ గార్డ్ అడుగుతామట ఎందుకని మా మేడం ఇక్కడ ఉంటుంది అనడంతో ఇంకా మన ఈజిన్ గారు కూడా నాకేం తెలుసు వాడు చెప్పిన ప్రకారం ఇక్కడ జనాలు ఉన్నారు అండ్ కొంచెం అన్సస్పిషియస్ గా కూడా ఉంది అండ్ మన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేద్దామని చెప్పి ఒక్కొక్కడిని అయితే పండేస్తూ ఉంటారు. అండ్ ఒక సైడ్ అంతా మన ఈజిన్ గార్డ్ కవర్ చేస్తే ఇంకొక సైడ్ అంతా ఆ బాడీ గార్డ్ కవర్ చేస్తాడు. అండ్ మన ఈజిన్ గార్డ్ లో ఉండే ఈ ఫైటింగ్ స్కిల్ చూసిన బాడీ గార్డ్ గానికి మైండ్ పోతుంది. అండ్ దీనికి ప్యారలల్ గా మనకి డయాన్ పాప్ని అండ్ యోనా పాప్ని అయితే చూపిస్తారన్నమాట. సో వీళ్ళిద్దరిని కిడ్నాప్ చేసినందుకు అప్పుడే మన వాళ్ళు స్పృహలోకి అయితే వచ్చింటారు. ఇంకా అప్పుడే మన డయాన్ పాప అదంతా చూసి భయపడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే యోనా పాప కూడా మీకు కావాల్సినది నేనే కదా దయచేసి తనను వదిలేయండి, మీకు ఏం కావాలని నేను ఇస్తాను అనడంతో ఇంకా అప్పుడే ఆ కిడ్నాపర్ గారు కూడా సరే నువ్వు చెప్పినట్లే చేస్తామని చెప్పి వెంటనే డయాన్ని చంపేయమంటారు. ఇంకా ఆ మాటలు మన యూనా పాప్ కోపం వచ్చి మీరు కానీ తను ఏమైనా చేస్తే నేను ఖచ్చితంగా మిమ్మల్ని వదిలిపెట్టను అండ్ మీకు కావాల్సినది నేనే కదా అండ్ నేను కూడా నా నేలకి కొరుక్కొని చనిపోతానని చెప్పడంతో ఇంకా ఆ మాటలు కిడ్నాపర్ గాడు తిన అలా చేయదులే అనుకుంటుంది. కానీ బట్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లోనే మన యోనా పాప తన నాలుగుని కొరుక్కొని బ్లడ్ అయితే చూపిస్తుంది అనమాట. ఇంకా అది చూసిన కిడ్నాపర్ గారు కూడా ఓకే మేము తనని ఏం చేయము అండ్ నువ్వు కూడా కొంచెం రిలాక్స్గా అండ్ మా డిమాండ్స్ అనేవి మీకు ఆల్రెడీ చెప్పేసినాము అండ్ మీ సైడ్ నుంచి రిప్లై వచ్చిన తర్వాత మీ ఇద్దరిని ఇక్కడ బతుకుంచాలా లేదంటే చంపేయాలా అని చెప్పి డిసైడ్ అవుతామని చెప్పి వనాయిల్ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అండ్ ఇంకొక సైడ్ మన ఈజిన్ గాని ఫైటింగ్ స్కిల్స్ చూసిండే ఆ బాడీ కానీ మైండ్ పోయి అరే మర్యాదగా అడుగుతున్నాను చెప్పు అసలు ఎవర్రా నువ్వు అనడంతో ఇంకా అప్పుడే మన ఈజిన్ గాడు కూడా ఎంతో కామ్గా జస్ట్ నేను నీ క్లాస్మేట్ని అంటాడు. ఇంకా ఆ మాటలైనా ఆ బాడీ గార్డ్ గానికి మైండ్ పోతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి అండ్ నచ్చకుండా డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి, ప్రతి ఒక్క కామెంట్ మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుంది అనమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ మీ తెలుగు యానిమే కుర్రోడు.